ఫస్ట్ టాపిక్ భారతదేశానికి యూరోపియన్ల రాక. భారతదేశానికి యూరోపా వాళ్ళు అంటే ఐరోపా ఖండం వాళ్ళు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, దీన్ని తెలుసుకోవాలి అంటే ముందుగా అంటే భారతదేశానికి యూరోపియన్స్ రాక తెలుసుకోవాలి అంటే ముందుగా ఒకసారి మనము మ్యాప్ గురించి చూసుకోవాలి. ఇదంతా కూడా ఆసియా ఖండం అనుకుందాం. ఇక్కడ ఉండేటువంటిది ఆస్ట్రేలియా అనుకుందాం, ఇక్కడ ఉండేటువంటిది ఆఫ్రికా అనుకుందాం, దీనిపైన ఉండేటువంటిది యూరప్ అనుకుందాం, ఇక్కడ ఉండేటువంటిది నార్త్ అమెరికా అంటే ఉత్తర అమెరికా, ఇంకా కింద ఉండేటువంటిది దక్షిణ అమెరికా. ఒకసారి మ్యాప్లో చూసుకుందామండి. ఈ యూరోపియన్లు అనేటువంటి వాళ్ళు ఎలా భారతదేశానికి వచ్చారు అంటే, అసలు ఎందుకు వచ్చారు అంటే, ఇదంతా కూడా ఏసియా. యూరోపియన్లు అనేవాళ్ళు భారతదేశానికి 1498 మే 17వ తేదీన రావడం జరిగింది. అంటే భారతదేశానికి ఐరోపా వాళ్ళ రాక ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే 1498 మే 17వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. ఇలా కాకుండా అంతకుముందు రాలేదా, భారతదేశం అనేటువంటిది ఇతర దేశాలతో అంతకుముందు వ్యాపారం చేయలేదా అంటే చేసింది. కాకపోతే ఈ 1498 మే 17వ తేదీన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన రోజు. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన రోజు. అసలు సముద్ర మార్గాన్ని ఎందుకు కనిపెట్టవలసి వచ్చింది అంటే, భారతదేశం ప్రాచీన కాలం నుంచి సుగంధ ద్రవ్యాలకి, స్పైసెస్కి, దానితో పాటు నూలు వస్త్రాలకి బాగా ప్రసిద్ధి చెందింది. ఈ భారతదేశంలో లభించేటువంటి సుగంధ ద్రవ్యాలని, దానితో పాటు నూలు వస్త్రాలని అనేటువంటివి ఈ యూరప్ కంట్రీ అంటే యూరప్ ఖండం వాళ్ళు భారతదేశం, దానితో పాటు తూర్పు ఆసియా దేశాలు అంటే ఇక్కడ ఉండేటువంటి ఆగ్నేయాసియా దేశాలైనటువంటి ఇండోనేషియా, దానితో పాటు మయన్మారు, దానితో పాటు పైన ఉండేటువంటి చైనా, దాంతో పాటు జపాన్, ఈ అన్ని దేశాలతోటి ఈ యూరప్ ఖండం అనేటువంటిది వ్యాపారం చేసేది. కాకపోతే ఈ వ్యాపారం అనేటువంటిది ఎలా చేసేది అంటే, ఇక్కడ ఉండేటువంటి ఒక భూమార్గం ఉండిద్ది. యూరప్ ఖండం నుంచి ఆసియా ఖండాన్ని కలుపుతూ యూరప్ ఖండం నుంచి ఆసియా ఖండానికి ఒక భూమార్గం ఉండేది, అంటే రోడ్డు రవాణా మార్గం ఉండేది. ఆ రోడ్డు రవాణా మార్గాన్ని ఏమని పిలుస్తాము అంటే సిల్క్ రూట్ అని పిలుస్తాం. రోడ్డు రవాణా మార్గాన్ని ఏమని పిలుస్తాము అంటే సిల్క్ రూట్ అని పిలుస్తాం. ఈ సిల్క్ రూట్ ద్వారా యాక్చువల్గా ఈ సిల్క్ రూట్ అనేటువంటిది ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే, ఇక్కడ ఉండేటువంటి యూరప్ ఖండం నుంచి ఈ రెండు ఖండాలలో విస్తరించి ఉన్నటువంటి దేశం ఒకటి ఉండిద్ది, టర్కీ అనేటువంటిది. యూరప్ మరియు ఆసియా రెండు ఖండాల్లో భాగంగా ఉండిద్ది టర్కీ అనేటువంటి దేశం. ఈ టర్కీ ద్వారా దీనితో పాటు ఇక్కడ ఉండేటువంటి పశ్చిమాసియా దేశాలు, ముస్లిం దేశాల నుంచి ఇక్కడ ఉండేటువంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ తర్వాత భారతదేశం, ఈ చైనా వరకు ఉండిద్ది సిల్క్ రూట్ అనేటువంటిది. సిల్క్ రూట్ అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండిద్ది అంటే, యూరప్ ఖండం నుంచి ఆసియా ఖండాన్ని కలుపుతూ ఒక భూమార్గం ఉండిద్ది. ఆ మార్గాన్ని ఏమని పిలుస్తాము అంటే సిల్క్ రూట్ అని పిలుస్తాం. ఈ సిల్క్ రూట్ అనేటువంటిది యూరప్ ఖండం నుంచి పశ్చిమాసియా దేశాల గుండా భారతదేశం పైన అంటే ఆఫ్ఘనిస్తాను, దాంతోపాటు చైనా గుండా వెళ్ళిపోతూ ఉండిద్ది సిల్క్ రూట్ అనేటువంటిది. ఈ సిల్క్ రూట్ అని ఎందుకు పిలిచాము అంటే, ఈ మార్గం ద్వారా చైనా అనేటువంటిది ఎక్కువగా సిల్క్ను ఎగుమతి చేస్తూ ఉంటుంది, సిల్క్ను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఈ మార్గం ద్వారా చైనా నుంచి సిల్క్ అనేటువంటిది యూరప్ దేశాలకు రవాణా అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ మార్గాన్ని సిల్క్ రూట్ అని పిలవడం జరుగుతుంది. ఈ సిల్క్ రూట్ అనేటువంటిది యాక్చువల్గా ఇలా భూమార్గం ద్వారా భారతదేశానికి వ్యాపారం చేసేవాళ్ళు. భారతదేశం పైన ఏముంటాయంటే హిమాలయ పర్వతాలు ఉంటాయి. ఈ హిమాలయ పర్వతాలు ఉన్నప్పుడు ఈ హిమాలయ పర్వతాల నుంచి భారతదేశానికి ఎలా వచ్చారు అంటే, యాక్చువల్గా ఏ పర్వతాలలో అయినా మధ్యలో ఏముంటాయి అంటే కనుమలు అనేటివి ఉంటాయి. ఏ పర్వతాల్లో అయినా మధ్యలో ఏముంటాయంటే కనుమలు ఉంటాయి. కనుమ అంటే ఏంటి అంటే పర్వతాల మధ్యలో గుండా ఉన్నటువంటి సన్నని రవాణా మార్గాలను ఏమని పిలుస్తారు అంటే
సన్నని రవాణా మార్గాలని ఏమని పిలుస్తారు అంటే కనుమలు అంటారు. కనుమ అంటే ఏంటి అంటే ఈ పర్వతాలు కొండల మధ్యలో ఉన్నటువంటి సన్నని రవాణా మార్గాలని కనుమలు అని పిలవడం జరుగుతుంది. భారతదేశం పైన అంటే హిమాలయ పర్వతాల్లో ఉండేటువంటి రెండు కనుమలు ఏంటి అంటే ఖైబర్ మరియు బోలాన్. ఖైబర్ మరియు బోలాన్. ఈ ఖైబర్ మరియు బోలాన్ అనేటువంటి కనుమల ద్వారా ఖైబర్ మరియు బోలాన్ అనేటువంటి కనుమల ద్వారా భారతదేశానికి వచ్చి భారతదేశంలో లభించేటువంటి సుగంధ ద్రవ్యాలు మరియు నూలు వస్త్రాలని ఈ యూరోపా వాళ్ళు అనేటువంటి వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఈ యూరోపా వాళ్ళు భారతదేశానికి సిల్క్ రూట్ ద్వారా వచ్చేవాళ్ళు. సిల్క్ రూట్ ద్వారా వచ్చి ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు. కాకపోతే ఈ సిల్క్ రూట్ అనేటువంటి దాన్ని క్రీస్తు శకం 1453 సంవత్సరంలో క్రీస్తు శకం 1453 సంవత్సరంలో తురుష్కుల రాజైనటువంటి రెండవ మహమ్మద్ అనేవాడు. యాక్చువల్గా ఏంటి అంటే క్రీస్తు శకం 1453 సంవత్సరంలో తురుష్కుల రాజు, తురుష్కులు అంటే ఎవరు అంటే టర్కిష్ జాతీయులు. తురుష్కులు అంటే ఎవరు అంటే టర్కిష్ జాతీయులు. ఈ టర్కిష్ జాతీయుడైనటువంటి రెండవ మహమ్మద్ అనేటువంటి వాడు సిల్క్ రూట్లో ప్రధాన పట్టణమైనటువంటి కాన్స్టాంటినోపుల్, సిల్క్ రూట్లో ప్రధాన పట్టణమైనటువంటి కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించడం జరిగింది. అంటే సిల్క్ రూట్ అనేటువంటిది కాన్స్టాంటినోపుల్ పట్టణం గుండా వెళ్ళేది. ఈ కాన్స్టాంటినోపుల్ అనేటువంటి పట్టణాన్ని క్రీస్తు శకం 1453 సంవత్సరంలో రెండవ మహమ్మద్ అంటే తురుష్కుల రాజైనటువంటి రెండవ మహమ్మద్ అనేవాడు ఆక్రమించడం జరిగింది. ఇలా ఆక్రమించిన తర్వాత ఈ మార్గం గుండా అంటే సిల్క్ రూట్ గుండా కాన్స్టాంటినోపుల్ గుండా యూరోపా వాళ్ళకి ఎటువంటి వస్తువులు అంటే ఆసియా దేశాల నుంచి ఎటువంటి వస్తువులు రవాణా కాకుండా ఆపేయడం జరిగింది రెండవ మహమ్మద్ అనేవాడు. దీనితోటి ఆసియా దేశాల నుంచి యూరోప్ కంట్రీస్కి వాళ్ళకు కావలసినటువంటి సుగంధ ద్రవ్యాలు దాంతోపాటు వస్త్రాలు అనేటువంటివి అందలేదు. అందుకోసమని వాళ్ళు ఒక కొత్త మార్గాన్ని కనిపెట్టాలి అనుకున్నారు. ఆ కొత్త మార్గాన్ని భూమార్గం కాకుండా ఒక సముద్ర మార్గాన్ని కనిపెట్టాలి అనుకున్నారు. మళ్ళీ చెప్పుకుందాం ఒకసారి. యాక్చువల్గా భారతదేశానికి ఐరోపా వాళ్ళు అనేటువంటి వాళ్ళు 1498 మే 17వ తేదీన రావడం జరిగింది. 1498 మే 17వ తేదీన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడం జరిగింది. ఇలా సముద్ర మార్గాన్ని కనిపెట్టక ముందు భారతదేశం అనేటువంటిది భారతదేశంతో పాటు ఆసియా ఖండంలో ఉండేటువంటి దేశాలు అనేవి యూరప్ తోటి వ్యాపారం చేసేవి. ఈ యూరప్ తోటి వ్యాపారం చేయడానికి ఒక ప్రధాన భూమార్గం ఉండేది. ఆ భూమార్గాన్ని ఏమని పిలుస్తారు అంటే సిల్క్ రూట్ అని పిలుస్తారు. సిల్క్ రూట్ అని ఎందుకు పిలిచాము అంటే ఈ మార్గం గుండా ఈ సిల్క్ రూట్ గుండా అంటే ఈ భూమార్గం గుండా చైనా దేశంలో తయారైనటువంటి సిల్క్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు కాబట్టి సిల్క్ని ఎక్కువగా రవాణా చేస్తారు కాబట్టి ఈ మార్గాన్నే సిల్క్ రూట్ అని పిలవడం జరుగుతుంది. ఈ సిల్క్ రూట్ అనేటువంటిది ఏ పట్టణాలు గుండా వెళ్తుంది అంటే యూరప్ ఖండం నుంచి ఇక్కడ ఉండేటువంటి టర్కీ దేశం నుంచి ఈ పశ్చిమాసియా దేశాల గుండా పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా దేశాలను కలుపుతూ ఉండేటువంటిది. క్రీస్తు శకం 1453 సంవత్సరంలో తురుష్కుల రాజైనటువంటి రెండవ మహమ్మద్ అనేటువంటి వాడు క్రీస్తు శకం 1453లో తురుష్కులు అంటే టర్కిష్ రాజైనటువంటి రెండవ మహమ్మద్ అనేటువంటి వాడు సిల్క్ రూట్ను ఆక్రమించడం జరిగింది. ఈ కాన్స్టాంటినోపుల్ అనేటువంటి పట్టణాన్ని ఆక్రమించడం జరిగింది. కాన్స్టాంటినోపుల్ అనేటువంటి పట్టణాన్ని ప్రస్తుతం ఏమని పిలుస్తున్నాము అంటే ఇస్తాంబుల్ అని పిలుస్తున్నాం. కాన్స్టాంటినోపుల్ అనేటువంటి పట్టణాన్ని ప్రస్తుతం ఇస్తాంబుల్ అని పిలుస్తున్నాం. ఈ కాన్స్టాంటినోపుల్ అనేటువంటి పట్టణాన్ని ఆక్రమించి ఇక్కడ నుంచి అంటే ఆసియా దేశాలకు యూరోప్ దేశాలకు ఉండేటువంటి రవాణా మార్గాన్ని క్లోజ్ చేయడం జరిగింది. దీనితోటి ఈ యూరోప్ ఖండానికి అంటే యూరోప్ ఖండంలోని దేశాల వాళ్ళకి ఈ ఆసియా దేశాల నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు అనేటువంటివి అందడం లేదు. అందుకని వాళ్ళు కొత్తగా ఒక మార్గాన్ని కనిపెట్టాలి అనుకున్నారు. ఆ మార్గాన్ని ఒక సముద్ర మార్గాన్ని కనిపెట్టాలి అనుకున్నారు. అలా సముద్ర మార్గాన్ని కనిపెట్టాలి
కనిపెట్టాలి అనుకున్నప్పుడు వీళ్ళకి కొంతమంది రాజుల యొక్క ప్రోత్సాహం కూడా లభించింది. ఐరోపా దేశాల వాళ్ళకి కొంతమంది రాజుల యొక్క ప్రోత్సాహం కూడా లభించింది. ఆ రాజుల యొక్క ప్రోత్సాహంతో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాలి అని వీళ్ళు ప్రయత్నించడం జరిగింది. అలా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాలి అని చెప్పేసి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాలి అని ఎక్కువగా కోరుకుంది, బాగా ప్రయత్నించినటువంటి రాజు ఎవడు అంటే యూరప్ ఖండంలో చిట్ట చివరిగా ఒక దేశం ఉండిద్ది. ఆ దేశం ఏంటి అంటే పోర్చుగల్. ఆ దేశం ఏంటి అంటే పోర్చుగల్. ఈ యూరప్ ఖండంలో చివరి దేశం పోర్చుగల్ అనేటువంటిది. ఈ పోర్చుగల్ మరియు స్పెయిన్ అనేటువంటి రెండు దేశాలు అప్పట్లో కలిసి ఉండేటివి. అప్పట్లో పోర్చుగల్ మరియు స్పెయిన్ అనేటువంటివి రెండు కలిసి ఉండేటివి. ఈ పోర్చుగల్ స్పెయిన్కు ఒకటే రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు ఏంటి అంటే హెన్రీ. ఆ రాజు పోర్చుగల్ స్పెయిన్ రాజు ఎవడు అంటే హెన్రీ అనేటువంటి వాడు. యాక్చువల్గా యూరప్ ఖండంలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడానికి బాగా ప్రయత్నించిన వాడు, ఎక్కువగా ప్రోత్సహించిన వాడు ఎవరు అంటే హెన్రీ అనేటువంటి వాడు. ఈ హెన్రీ అనేటువంటి వాడు యూరప్ ఖండాన్ని, దానితో పాటు ఆఫ్రికా ఖండాన్ని, యూరప్ ఖండాన్ని ఆఫ్రికా ఖండాన్ని వేరు చేస్తూ మధ్యలో ఒక సముద్రం ఉండిద్ది. ఆ సముద్రం పేరు మధ్యధరా సముద్రం. ఆ సముద్రం ఏంటి అంటే మధ్యధరా సముద్రం. యూరప్ ఖండాన్ని, దానితో పాటు ఆఫ్రికా ఖండాన్ని వేరు చేస్తూ ఉండేటువంటి సముద్రం మధ్యధరా సముద్రం. ఈ మధ్యధరా సముద్రంలో ఉండేటువంటి జలసంధి ఏంటి అంటే జిబ్రాల్టర్ జలసంధి. మధ్యధరా సముద్రంలో ఉండేటువంటి జలసంధి ఏంటి అంటే జిబ్రాల్టర్. యూరప్ ఖండాన్ని ఆఫ్రికా ఖండాన్ని వేరు చేస్తూ ఉండేటువంటి సముద్రం మధ్యధరా సముద్రం. ఈ మధ్యధరా సముద్రంలో గుండా ఉండేటువంటి జలసంధి ఏంటి అంటే జిబ్రాల్టర్ జలసంధి. జలసంధి అంటే ఏంటి అంటే రెండు భూభాగాలను కలుపుతూ ఉండేటువంటి, రెండు భూభాగాలు అంటే యూరప్ మరియు ఆఫ్రికా రెండు భూభాగాలను కలుపుతూ ఉండేటువంటి నీటితో కూడినటువంటి రవాణా మార్గాన్ని, నీటితో కూడినటువంటి మార్గాన్ని, నీటితో కూడినటువంటి భాగాన్ని ఏమని పిలుస్తాము అంటే జలసంధి అని పిలుస్తాము. మధ్యధరా సముద్రంలో ఉండేటువంటి జలసంధి ఏంటి అంటే జిబ్రాల్టర్ జలసంధి. మధ్యధరా సముద్రంలో ఉండేటువంటి జలసంధి జిబ్రాల్టర్ జలసంధి. ఈ పోర్చుగల్ స్పెయిన్ రాజైనటువంటి హెన్రీ అనేటువంటి వాడు, పోర్చుగల్ స్పెయిన్ రాజైనటువంటి హెన్రీ అనేటువంటి వాడు ఎలాగైనా అంటే ఇక్కడ ఉండేటువంటి నావికులకి ధైర్యం రావడం కోసం, వాళ్ళందరూ అంటే సముద్ర ప్రయాణం అంత కష్టమైనది ఏమీ కాదు అని చెప్పడం కోసం, ఆ నావికుల్లో ధైర్యం తీసుకురావడం కోసం ఆయనే స్వయంగా ఒక పడవను నడుపుకుంటూ వచ్చేసి మధ్యధరా సముద్రంలో ఉండేటువంటి జిబ్రాల్టర్ జలసంధిని దాటి, మధ్యధరా సముద్రంలో ఉండేటువంటి జిబ్రాల్టర్ జలసంధిని దాటి ఇక్కడ ఉండేటువంటి మొరాకో అనేటువంటి దేశానికి చేరుకోవడం జరిగింది. ఈ హెన్రీ అనేటువంటి వాడు పోర్చుగల్ స్పెయిన్ రాజు. అక్కడ ఉండేటువంటి యూరప్లోని నావికులకి సముద్ర ప్రయాణం అంత కష్టమైనది ఏమీ కాదు అని చెప్పేసి వాళ్ళలో ధైర్యం కలిగించడం కోసం ఈయనే స్వయంగా ఓడను నడుపుకుంటూ, పడవను నడుపుకుంటూ మధ్యధరా సముద్రాన్ని దాటి జిబ్రాల్టర్ జలసంధిని దాటి మొరాకో అనేటువంటి దేశాన్ని చేరుకొని మళ్ళీ ఆయన ఎక్కడైతే బయలుదేరాడో అక్కడికి సురక్షితంగా అంటే సేఫ్గా వెళ్ళడం జరిగింది. దీనితో సముద్ర ప్రయాణం చేస్తే మళ్ళీ తిరిగి రాము అనేటువంటి నమ్మకాన్ని మళ్ళీ తొలగించడం జరిగింది. దీనితో నావికులందరూ కూడా ఎలాగైనా సముద్ర మార్గాన్ని కనిపెట్టాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నించడం జరిగింది. అలా మొట్టమొదటిసారిగా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాలి అని బయలుదేరిన వాడు ఎవడు అంటే బార్తలోమియో డయోస్. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాలి అని చెప్పేసి మొదటిసారిగా బయలుదేరిన వాడు ఎవడు అంటే బార్తలోమియో డయోస్. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాలని బార్తలోమియో డయోస్ అనేటువంటి వాడు పోర్చుగల్ దేశానికి చెందినవాడు. ఈ బార్తలోమియో డయోస్ అనేటువంటి వాడు ఇలా వచ్చేసి అట్లాంటిక్ సముద్రం గుండా ప్రయాణించి ఈ ఆఫ్రికా తీరంలో చిట్ట చివరిగా ఉండే దేశం ఏంటి అంటే దక్షిణాఫ్రికా. ఆఫ్రికా తీరంలో చిట్ట చివరిగా ఉండేటువంటి దేశం ఏంటి అంటే దక్షిణాఫ్రికా. ఈ దక్షిణాఫ్రికా దేశంలో ఉండేటువంటి అంటే ఆఫ్రికా తీర ప్రాంతాన్ని చేరుకుంటాడు. కాకపోతే ఈ తీర ప్రాంతంలో ఎక్కువగా
యాక్చువల్గా ఏంటి అంటే బార్తలోమియో డయోజ్ అనేటువంటి వాడు పోర్చుగల్ దేశం నుంచి బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రం గుండా ప్రయాణించి ఆఫ్రికా తీరాన్ని చేరుకుంటాడు. ఈ ఆఫ్రికా తీరాన్ని చేరుకొని ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి అనుకుంటాడు. కాకపోతే తుఫానులు ఎక్కువగా రావడంతో అక్కడ నుంచి ఆయన ప్రయాణం ముందుకు సాగదు, ఇక్కడితోటి ఆగిపోతాడు. అంటే తుఫానులు ఎక్కువగా వస్తుండడంతో ఇక్కడి నుంచి ఆగిపోయి ఈ ప్రాంతానికి తుఫానుల అగ్రం, ఆ ప్రాంతానికి ఏమని పేరు పెట్టాడు అంటే తుఫానుల అగ్రం, కేప్ ఆఫ్ స్టోమ్, తుఫానుల అగ్రం లేకపోతే కేప్ ఆఫ్ స్టోమ్ అని పేరు పెట్టేసి మళ్ళీ ఆయన దేశానికి తిరిగి వెళ్ళడం జరుగుతుంది. బార్తలోమియో డయోజ్ అనేవాడు క్రీస్తు శకం 1487వ సంవత్సరంలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాలి అని బయలుదేరాడు. పోర్చుగల్ దేశం నుంచి అట్లాంటిక్ మహాసముద్రం గుండా ప్రయాణించి ఆఫ్రికా తీరాన్ని చేరుకుంటాడు. కానీ ఇక్కడ తుఫాన్లు ఎక్కువగా రావడంతో ఈ ప్రాంతానికి తుఫానుల అగ్రం, కేప్ ఆఫ్ స్టోమ్ అని పేరు పెట్టి మళ్ళీ ఆయన దేశాన్ని చేరుకుంటాడు. దీంతో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాలి అనుకున్నాడు, కానీ కనిపెట్టలేకపోయాడు. ఈయన తర్వాత అంటే బార్తలోమియో డయోజ్ అనే వాడి తర్వాత క్రీస్తు శకం 1492వ సంవత్సరంలో కొలంబస్ అనేటువంటి వాడు 1492 భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాలి అనుకున్నాడు. కొలంబస్ అనేవాడు యాక్చువల్గా ఈ స్పెయిన్ దేశానికి చెందినవాడు. కొలంబస్ అనేటువంటి వాడు ఏ దేశానికి చెందినవాడు? కొలంబస్ అంటే స్పెయిన్ దేశానికి చెందినవాడు. ఇక్కడ ఉండేటువంటి ఈ అట్లాంటిక్ మహాసముద్రం, కొలంబస్ ఏమనుకున్నాడు అంటే భూమి అనేటువంటిది గుండ్రంగా ఉంది కాబట్టి ఇలా మనము పశ్చిమ దిశగా వెళ్తూ ఉంటే అలా మనము అంటే మళ్ళీ తూర్పు తీరానికి చేరుకోవచ్చు, అక్కడ నుంచి ఆసియా దేశాలకు చేరుకోవచ్చు అనుకున్నాడు. యాక్చువల్గా మనకు మ్యాప్ ఎలా ఉండిద్ది అంటే ఇక్కడేమో అమెరికా ఉండిద్ది, ఇక్కడేమో జపాన్ ఉండిద్ది. యాక్చువల్గా భూమి ఏ ఆకారంలో ఉండిద్ది అంటే గ్లోబు ఆకారంలో ఉండిద్ది. మనకు మ్యాప్ పాయింట్ చూపించుకోవడానికి కష్టమవుతుంది కాబట్టి మనం ఇలా చూపిస్తాం. అంటే ఈ అమెరికా ఇలా దాటిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం, జపాన్ దేశానికి వచ్చేస్తాం. అంటే ఇలా భూమి అనేటువంటిది గుండ్రంగా ఉండిద్ది కాబట్టి మనం ఇలా పశ్చిమ దిశగా వెళ్తే మళ్ళీ మనము ఆసియా ఖండాన్ని చేరుకోవచ్చు అనుకుంటాడు కొలంబస్ అనేవాడు. అలా చేరుకోవచ్చు అని 1492వ సంవత్సరంలో బయలుదేరతాడు. ఎలా బయలుదేరతాడు అంటే ఈ కొలంబస్ అనేవాడు ఇక్కడ ఉండేటువంటి అట్లాంటిక్ మహాసముద్రం గుండా బయలుదేరతాడు కొలంబస్ అనేవాడు. కాకపోతే ఈ అట్లాంటిక్ మహాసముద్రంలో తుఫానులు ఎక్కువగా రావడంతో 1492వ సంవత్సరంలో కొలంబస్ అనేవాడు, స్పెయిన్ దేశానికి చెందినటువంటి కొలంబస్ అనేవాడు అట్లాంటిక్ మహాసముద్రం గుండా ప్రయాణిస్తాడు. కాకపోతే అట్లాంటిక్ మహాసముద్రంలో తుఫానులు ఎక్కువగా రావడంతో ఆయన యొక్క ప్రయాణ దిశ మారిపోయి ఈయన కొత్త ప్రాంతానికి అంటే కొన్ని ప్రాంతాలకు చేరుకుంటాడు. ఈ కొత్త ప్రాంతాన్ని చేరుకొని ఆయన ఏమంటాడు అంటే నేను తూర్పు దేశాలను కనిపెట్టాను అంటాడు కొలంబస్ అనేటువంటి వాడు. నేను తూర్పు దేశాలను కనిపెట్టాను అంటాడు కొలంబస్ అనే. యాక్చువల్గా ఆయన యొక్క ఉద్దేశం కరెక్టే, పశ్చిమ దిశగా ఇలా ప్రయాణిస్తే ఆయన మళ్ళీ ఆసియా ఖండాన్ని చేరుకుంటాడు. కాకపోతే మధ్యలోనే తుఫానులు రావడంతో ఆయన యొక్క ఓడ యొక్క దిశ మారిపోయి ఆయన కొన్ని కొత్త ప్రాంతాలకు చేరుకుంటాడు. ఈ ప్రాంతాలకు ఏమని పేరు పెడతాడు అంటే యాక్చువల్గా నేను తూర్పు దేశాలను కనిపెట్టాను, వీళ్ళే ఇండియన్స్ అని యాక్చువల్గా నేను ఇండియా అనేటువంటి దేశాన్ని కనిపెట్టాను. కాకపోతే వీళ్ళు ఇండియన్స్ లాగా నల్లగా లేరు, వీళ్ళు ఎలా ఉన్నారు అంటే ఎర్రగా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టడం జరిగింది. వాళ్ళకి ఏమని పేరు పెట్టాడు అంటే రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టి ఆయన మళ్ళీ ఆయన దేశానికి చేరుకోవడం జరిగింది. దాని తర్వాత అంటే కొలంబస్ అనేవాడు 1492వ సంవత్సరంలో పశ్చిమ దిశగా ప్రయాణించి కొత్త ప్రాంతాలను చేరుకొని అక్కడ ఉండేటువంటి ప్రజలకు రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టి మళ్ళీ ఆయన దేశానికి చేరుకోవడం జరుగుతుంది. ఈ కొలంబస్ తర్వాత అమెరిగో వెస్పూచి అనేటువంటి వాడు యాక్చువల్గా ఈ అమెరిగో వెస్పూచి అనేటువంటి వాడు ఏ దేశానికి చెందినవాడు అంటే
సౌత్ అమెరికా, యాక్చువల్గా ఐరోపా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. అమెరిగో విస్పూచి అనేటువంటి వాడు ఇటలీ దేశానికి చెందినవాడు. ఎవరు అంటే అమెరిగో విస్పూచి. ఈ అమెరిగో విస్పూచి అనేటువంటి వాడు ఇటలీ దేశానికి చెందినవాడు. ఈయన కొలంబస్ చేరుకున్నటువంటి ప్రాంతాలను చేరుకొని, ఇది ఇండియా కాదు, ఇవి తూర్పు ఆసియా దేశాలు కాదు, ఈయన కనిపెట్టింది, కొలంబస్ కనిపెట్టింది ఒక కొత్త దేశం అని చెప్పేసి దానికి ఆయన పేరు మీదుగా దానికి ఏమని పేరు పెట్టాడు అంటే అమెరికా అని పేరు పెట్టడం జరిగింది. దానికి ఏమని పేరు పెట్టాడు అంటే అమెరికా అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఏంటి అంటే క్రీస్తు శకం 1487 సంవత్సరంలో బార్తలోమియో డయోజ్ అనేవాడు అట్లాంటిక్ మహాసముద్రం గుండా ప్రయాణించి ఆఫ్రికా తీరాన్ని చేరుకుంటాడు. కాకపోతే అక్కడ తుఫాన్లు ఎక్కువగా రావడంతో ఆయన అక్కడి నుంచి ముందుకెళ్ళలేక అక్కడ ఆ తుఫానుల ఈ అగ్రానికి కేప్ ఆఫ్ స్టోమ్ లేకపోతే తుఫానుల అగ్రం అని పేరు పెట్టి మళ్ళీ ఆయన దేశానికి చేరుకుంటాడు. 1492 సంవత్సరంలో కొలంబస్ అనేవాడు స్పెయిన్ దేశానికి చెందినవాడు పశ్చిమ దిశగా ప్రయాణించి తూర్పు దేశాలను చేరుకోవాలి అనుకుంటాడు. కాకపోతే అట్లాంటిక్ మహాసముద్రంలో ఆయన యొక్క పడవ యొక్క దిశ మారిపోయి ఆయన కొత్త ప్రాంతాలు చేరుకుంటాడు. ఆ ప్రాంతాలనే ఆయన ఇండియా లాగా భావించి అలా దేశానికి మళ్ళీ తిరిగి వెళ్ళడం జరిగింది. అమెరిగో విస్పూచి అనేవాడు ఇటలీ దేశానికి చెందినవాడు. కొలంబస్ కనిపెట్టినటువంటి ప్రాంతాలు అది ఇండియా కాదు, కొత్త దేశం అని చెప్పేసి దానికి అమెరికా అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే అమెరికా అనేటువంటి దేశాన్ని కనిపెట్టింది ఎవరు? కొలంబస్. అమెరికా అనేటువంటి దేశాన్ని కనిపెట్టింది ఎవరు అంటే కొలంబస్. ఏ సంవత్సరము అంటే 1492. కొలంబస్ ఏ దేశానికి చెందినవాడు? స్పెయిన్ దేశానికి చెందినవాడు. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఈ నౌకాయానం అనేటువంటిది సురక్షితమే అని చెప్పేసి నిరూపించినటువంటి రాజు ఎవరు అంటే హెన్రీ అనేటువంటి వాడు. అదేవిధంగా నౌకాయాన్ని బాగా ప్రోత్సహించినటువంటి పోర్చుగల్ స్పెయిన్ రాజు ఎవరు అంటే హెన్రీ అనేటువంటి వాడు. కొలంబస్ కనిపెట్టినటువంటి కొత్త ప్రాంతాలకి అమెరికా అని పేరు పెట్టింది ఎవరు అంటే అమెరిగో విస్పూచి. అమెరికాను కనిపెట్టిందైతే కొలంబస్, అమెరికా అని పేరు పెట్టిందైతే అమెరిగో విస్పూచి అనేవాడు. అమెరికాను కనిపెట్టింది 1492లో కొలంబస్, అమెరికా అని పేరు పెట్టింది ఎవరు అంటే అమెరిగో వెస్పూచి అనేవాడు. ఈ పోర్చుగల్ స్పెయిన్ దేశాల్లో ఈ నౌకాయానానికి ఎక్కువగా ప్రోత్సాహం ఇచ్చాడు కాబట్టి హెన్రీ అనేటువంటి రాజుకి ఏమని బిరుదు ఉండేది అంటే ది నావిగేటర్. ది నావిగేటర్ అనేటువంటి బిరుదు ఎవరికి ఉంది అంటే హెన్రీకి ఉందండి. హెన్రీ ఎవరు అంటే పోర్చుగల్ స్పెయిన్ రాజు అయినటువంటి హెన్రీ అనేటువంటి వాడికి ఏమని బిరుదుంది అంటే ది నావిగేటర్ అనేది ఉండేది. ఇంకా చిట్ట చివరిగా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాలి అని చెప్పేసి పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వాస్కోడా గామా అనేటువంటి వాడు పోర్చుగల్ దేశంలో ఉండేటువంటి నౌకాశ్రయం లిస్బన్. పోర్చుగల్ దేశంలో ఉండేటువంటి నౌకాశ్రయం ఏంటి అంటే లిస్బన్. ఈ లిస్బన్ నౌకాశ్రయం నుంచి బయలుదేరాడు. ఈ లిస్బన్ నౌకాశ్రయం నుంచి బయలుదేరి ఇలా వచ్చేసి ఆఫ్రికా తీరాన్ని చేరుకుంటాడు. ఈ ఆఫ్రికా తీరాన్ని చేరుకున్న తర్వాత ఒక భారతీయ వ్యాపారి అయినటువంటి అబ్దుల్ మాజిద్, భారతీయ వ్యాపారి పేరు ఏంటి అంటే అబ్దుల్ మాజిద్. ఈ అబ్దుల్ మాజిద్ అనేటువంటి భారతీయ వ్యాపారి సహాయంతో ఈయన నుంచి సముద్ర మార్గాన్ని అంటే ఎలా వెళ్ళాలో తెలుసుకొని భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడం జరిగింది. ఇలా వెళ్ళాలో తెలుసుకొని భారతదేశంలో కేరళ తీర ప్రాంతంలో ఉండేటువంటి కాలికట్ అనేటువంటి ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఏ రోజు చేరుకున్నాడు అంటే 1498 మే 17 చేరుకోవడం జరిగింది. వాస్కోడా గామా అనేటువంటి వాడు పోర్చుగల్ దేశానికి చెందినటువంటి
నావికుడు. ఆయన ఈ లిస్బన్ అనేటువంటి రేవు పట్టణం నుంచి బయలుదేరి ఆఫ్రికా తీరాన్ని చేరుకుంటాడు. ఆఫ్రికా తీరాన్ని చేరుకున్న తర్వాత ఇక్కడ గుజరాత్ వ్యాపారి అయినటువంటి అబ్దుల్ మాజీద్ అనేవాడి సహాయంతో భారతదేశానికి చేరుకోవడం జరిగింది. భారతదేశంలో కూడా కేరళ తీర ప్రాంతంలో ఉండేటువంటి కాలికట్ అనేటువంటి ప్రాంతాన్ని చేరుకున్నాడు. ఎప్పుడు చేరుకున్నాడు అంటే 1498 మే 17వ తేదీన చేరుకోవడం జరిగింది. ఈ 1498 మే 17 అనేది చరిత్రలో చాలా ఇంపార్టెంట్ రోజు. ఎందుకని అంటే భారతదేశాన్ని సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు. సముద్ర మార్గాన్ని కనిపెట్టింది అనేది తర్వాత కాలంలో భారతదేశం అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించబడడానికి కారణమైంది. అందుకనే ఆడమ్ స్మిత్ అనేటువంటి వాడు యాక్చువల్గా ఈయన ప్రసిద్ధి చెందినటువంటి ఒక ఎకనమిస్ట్ అండి, ప్రసిద్ధి చెందినటువంటి ఆర్థికవేత్త. ఆయన ఏమంటాడు అంటే భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టడం అనేటువంటిది ప్రపంచ చరిత్రలోనే ఒక ముఖ్యంగా రాసి పెట్టుకోదగిన రోజు అంటాడు. భారతదేశానికి సముద్ర మార్గం అనేటువంటిది ప్రపంచ చరిత్రనే మార్చినటువంటి రోజు అంటాడు ఆడమ్ స్మిత్ అనేటువంటి వాడు. ఆయన రాసినటువంటి వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి గ్రంథంలో భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టడం అనేది ప్రపంచ చరిత్రనే మార్చినటువంటి రోజులాగా చెప్తాడు ఆడమ్ స్మిత్ అనేటువంటి వాడు. ఇప్పటి వరకు చెప్పిన దాన్ని మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. యాక్చువల్గా భారతదేశానికి సముద్ర మార్గం అనేటువంటిది 1498 మే 17వ తేదీన కనిపెట్టడం జరిగింది. ఇలా సముద్ర మార్గాన్ని కనిపెట్టక ముందు ఎటువంటి ప్రయత్నాలు జరిగాయి అంటే యాక్చువల్గా 1453లో తురుష్కుల రాజైనటువంటి రెండో మహమ్మద్ అనేవాడు కాన్స్టాంటినోపుల్ పట్టణాన్ని ఆక్రమించి భారతదేశంతో వ్యాపారం చేయకుండా నిరోధించడంతో పోర్చుగల్ స్పెయిన్ రాజైనటువంటి హెన్రీ అనేటువంటి వాడు సముద్ర మార్గాన్ని కనిపెట్టాలి అని చెప్పేసి వాళ్ళకు ఉండేటువంటి నావికులకి ధైర్యం కోసం, వాళ్ళలో ఒక మోటివేషన్ కలిగించడం కోసం ఆయనే స్వయంగా సముద్ర మార్గం గుండా అంటే జిబ్రాల్టర్ జలసంధిని దాటి మొరాకో అనే దేశాన్ని చేరుకున్నాడు. మళ్ళీ తిరిగి ఆయన దేశానికి చేరుకోవడంతో సముద్ర ప్రయాణం సురక్షితమే అని చెప్పేసి ఒక భావన కలిగింది. ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో 1487వ సంవత్సరంలో బార్తలోమియో డయోజ్ పోర్చుగల్ దేశం నుంచి బయలుదేరి ఆఫ్రికా తీరాన్ని చేరుకుంటాడు. ఈ ఆఫ్రికా తీరంలో తుఫానులు ఎక్కువగా రావడంతో ఆ తీర ప్రాంతానికి తుఫానుల అగ్రం లేకపోతే కేప్ ఆఫ్ స్టోమ్ అని పేరు పెట్టి మళ్ళీ తిరిగి వెళ్ళడం జరిగింది. 1492వ సంవత్సరంలో కొలంబస్ అనేటువంటి వాడు అట్లాంటిక్ మహాసముద్రం గుండా వెళ్తూ ఆయన యొక్క ప్రయాణ దిశ మారిపోయి కొత్త ప్రాంతాలకు చేరుకోవడం జరిగింది. ఆ కొత్త ప్రాంతాలకి అమెరిగో విస్పూచి అనేవాడు అమెరికా అని పేరు పెట్టడం జరిగింది. 1498వ సంవత్సరంలో వాస్కోడా గామా అనేటువంటి వాడు లిస్బన్ రేవు పట్టణం నుంచి బయలుదేరి ఈ కేప్ ఆఫ్ స్టోమ్ అనేటువంటి తుఫానుల అగ్రానికి చేరుకొని అబ్దుల్ మాజీద్ అనేటువంటి గుజరాత్ వ్యాపారి సాయంతో భారతదేశానికి చేరుకోవడం జరిగింది. భారతదేశంలో ఆయన మొట్టమొదటిగా చేరుకున్నటువంటి ఏంటి అంటే కాలికట్ అనేటువంటిది, కేరళ రాష్ట్రంలోని కాలికట్ అనేటువంటి తీర ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఈ కాలికట్ అనేటువంటి ప్రాంతాన్ని చేరుకున్నది ఎప్పుడు అంటే 1498 మే 17వ తేదీన చేరుకోవడం జరిగింది. మధ్యలో ఇక్కడ 2 పాయింట్లు అండి. యాక్చువల్గా హెన్రీ అనేటువంటి వాడికి ఏం బిరుదు ఉండేది అంటే ది నావిగేటర్ అనేది ఉండేది. దీనితో పాటు ఇక్కడ కేప్ ఆఫ్ స్టోమ్ లేకపోతే తుఫానుల అగ్రం అనేటువంటి దానికి ఇంకొక పేరు ఉండేది. ఏంటి అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్. దాని యొక్క పేరు ఏంటి అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనేటువంటిది. అంటే భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టవచ్చు అనేటువంటి ఒక ఆశ కల్పించింది కాబట్టి, ఒక హోప్ను ఇచ్చింది కాబట్టి దానికి ఏమని పేరు పెట్టారు అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనేటువంటి పేరు పెట్టింది ఎవరు అంటే జాన్ 2 అనేటువంటి వాడు. హెన్రీ తర్వాత రాజైనటువంటి జాన్ 2 అనేటువంటి వాడు కేప్ ఆఫ్ స్టోమ్ లేకపోతే తుఫానుల అగ్రానికి ఏమని పేరు పెట్టాడు అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టడం జరిగింది. ఇదండి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, దానితో పాటు సముద్ర మార్గాన్ని కనిపెట్టడానికి ఎటువంటి ప్రయత్నాలు జరిగాయి, సముద్ర మార్గాన్ని ఎప్పుడు కనిపెట్టారు.
ఇలా సముద్ర మార్గాన్ని కనిపెట్టిన తర్వాత ఇంకా భారతదేశానికి వచ్చినటువంటి వివిధ దేశాల రాజు అంటే వివిధ దేశాల వాళ్ళు ఎవరు అనేది చూసుకోవాలి. భారతదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి ఎవరు అంటే పోర్చుగల్ వాళ్ళు. భారతదేశానికి మొదటిసారిగా వచ్చినటువంటి యూరోపియన్ కంట్రీ ఎవరిది అంటే పోర్చుగల్ వాళ్ళు. ఇంతకుముందే చెప్పుకున్నాం, వాస్కోడా గామా అనేటువంటి వాడు ఏ దేశానికి చెందినవాడు అంటే పోర్చుగల్ దేశానికి చెందినవాడు. ఈ పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వాస్కోడా గామా 1498 మే 17వ తేదీన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు అని చెప్పుకున్నాం. 1498 మే 17వ తేదీన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినటువంటి వాస్కోడా గామా అనేటువంటి వాడు ఏ దేశానికి చెందినవాడు అంటే పోర్చుగల్ దేశానికి చెందినవాడు. ఈ వాస్కోడా గామా అనేటువంటి వాడు కేరళ తీరంలోని కాలికట్ అనేటువంటి ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా వాస్కోడా గామా చేరుకున్నటువంటి ప్రాంతం ఏంటి అంటే కాలికట్ అనేటువంటి ప్రాంతం. ఈ కాలికట్ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ఎవరు అంటే జామోరిన్. అంటే వాస్కోడా గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినప్పుడు కాలికట్ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించేవాడు అంటే జామోరిన్ అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ జామోరిన్ అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడు అంటే వాస్కోడా గామాని ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాస్కోడా గామాని బాగా ఇన్వైట్ చేశాడు. ఆయనకి గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. గ్రాండ్ వెల్కమ్ చెప్పి ఈయన రాజ్యంలో ఉండేటువంటి సుగంధ ద్రవ్యాలని గిఫ్ట్గా ఇచ్చి పంపిస్తాడు వాస్కోడా గామాకి. అలా తీసుకెళ్ళి అంటే జామోరిన్ అనేటువంటి రాజు ఇచ్చినటువంటి ఈ సుగంధ ద్రవ్యాలని ఈ వాస్కోడా గామా అనేటువంటి వాడు పోర్చుగల్ దేశానికి తీసుకెళ్లిపోయి అక్కడ అమ్ముకోవడం జరిగింది. అలా అమ్ముకున్నప్పుడు పోర్చుగల్ దేశంలో ఆయనకి దాదాపు 60 రెట్ల లాభాలు రావడం జరిగింది. వాస్కోడా గామా కేరళలోని కాలికట్ ప్రాంతాన్ని చేరుకున్నాడు. అప్పుడు కాలికట్ ప్రాంతానికి రాజు ఎవరు అంటే జామోరిన్ అనేటువంటి వాడు. ఈ జామోరిన్ అనేటువంటి వాడు వాస్కోడా గామాకి మంచిగా స్వాగతం చెప్పి ఆయన కొన్ని సుగంధ ద్రవ్యాలని గిఫ్ట్గా ఇచ్చి పంపిస్తాడు వాస్కోడా గామాకి. ఆ వాస్కోడా గామా ఆ గిఫ్ట్గా ఇచ్చినటువంటి సుగంధ ద్రవ్యాలను ఆయన దేశానికి తీసుకెళ్ళి దాదాపు 60 రెట్ల లాభానికి అమ్ముకోవడం జరిగింది. దీనితోటి దీనితోటి భారతదేశంతో ఎలాగైనా వ్యాపారం చేయాలి అని పోర్చుగల్ దేశం వాళ్ళు భావించడం జరిగింది. అలా భారతదేశంతో వ్యాపారం చేయాలి అనుకుని పోర్చుగల్ దేశం వాళ్ళు భారతదేశానికి రావడం స్టార్ట్ అయింది. ఈ పోర్చుగల్ దేశం వాళ్ళు భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఎప్పుడు వచ్చారు అంటే 1498 మే 17. అప్పటి నుంచి పోర్చుగల్ దేశం వాళ్ళ యొక్క రాక అనేది ప్రారంభమైంది. భారతదేశంలో పోర్చుగీస్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు వచ్చారు అంటే పోర్చుగీస్ వాళ్ళు 1498 మే 17వ తేదీన రావడం జరిగింది. 1498 మే 17వ తేదీన రావడం జరిగింది. పోర్చుగల్ తర్వాత భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే డచ్ వాళ్ళు. పోర్చుగల్ తర్వాత భారతదేశానికి వచ్చిన వాళ్ళు డచ్ వాళ్ళు. వీళ్ళు భారతదేశానికి ఎప్పుడు వచ్చారు అంటే వీళ్ళు భారతదేశంలో స్థావరం ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు అంటే 1605వ సంవత్సరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు. వీళ్ళు 1608వ సంవత్సరంలో తమ మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు అంటే డెన్మార్క్ వాళ్ళు. వీళ్ళు 1616వ సంవత్సరంలో వీళ్ళు తమ మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఫైనల్గా వచ్చిన వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు. ఎవరు అంటే ఫ్రెంచ్ వాళ్ళు. వీళ్ళు 1668వ సంవత్సరంలో తమ మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారతదేశానికి 5 యూరోపియన్ దేశాలు వాళ్ళు వ్యాపారం కోసం రావడం జరిగింది. భారతదేశానికి 5 యూరోపియన్ దేశాల వాళ్ళు వ్యాపారం కోసం రావడం జరిగింది. ఆ 5 యూరోపియన్ దేశాలు అనేవి ఇవ్వండి: పోర్చుగల్, డచ్, బ్రిటిషు, డెన్మార్కు, ఫ్రెంచ్. ఈ 5 దేశాల వాళ్ళు రావడం జరిగింది. ఈ 5 దేశాల వాళ్ళు అనేటువంటి వాళ్ళు తమ మొదటి స్థావరాల్ని యాక్చువల్గా పోర్చుగల్ వాళ్ళు 1498 మే 17న రావడం జరిగింది. తమ మొదటి స్థావరాన్ని 1500 సంవత్సరం
తమ మొదటి స్థావరాన్ని 1500 సంవత్సరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాలికట్ దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాకపోతే ఇది అఫీషియల్ కాదు, అనఫీషియల్. అంటే ఇది అఫీషియల్ కాదు, అనఫీషియల్గా 1500 సంవత్సరంలో కాలికట్ దగ్గర ఏర్పాటు చేసుకున్నారు. అఫీషియల్గా అయితే 1503 సంవత్సరంలో కొచ్చిన్ వద్ద ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అఫీషియల్గా పోర్చుగీస్ వాళ్ళ యొక్క మొదటి స్థావరం 1503 సంవత్సరంలో కొచ్చిన్ వద్ద ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు అంటే డచ్ వాళ్ళు. ఈ డచ్ వాళ్ళు 1605 సంవత్సరంలో తమ మొదటి స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు అంటే మచిలీపట్నంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తమ మొదటి స్థావరాన్ని మచిలీపట్నం. నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళు 1608 సంవత్సరంలో తమ మొదటి స్థావరాన్ని సూరత్ వద్ద ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తమ మొదటి స్థావరాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే సూరత్ దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డెన్మార్క్ వాళ్ళు 1616 సంవత్సరంలో తమ మొదటి స్థావరాన్ని ట్రాకుంబార్ ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు అంటే ట్రాకుంబార్ తమిళనాడులో ఉండిద్ది, అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. లాస్ట్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు 1668 సంవత్సరంలో తమ మొదటి స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు అంటే సూరత్ దగ్గర. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరం వాళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు, ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి పోర్చుగీస్ వాళ్ళు తమ యొక్క మొదటి స్థావరాన్ని అఫీషియల్గా 1503 సంవత్సరంలో కొచ్చిన్ వద్ద ఏర్పాటు చేసుకున్నారు. డచ్ వాళ్ళు 1605 సంవత్సరంలో మచిలీపట్నం వద్ద ఏర్పాటు చేసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు 1608 సంవత్సరంలో సూరత్ వద్ద ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా డెన్మార్క్ వాళ్ళు 1616 సంవత్సరంలో ట్రాకుంబార్ వద్ద ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా ఫ్రెంచ్ వాళ్ళు 1668 సంవత్సరంలో సూరత్ వద్ద ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది భారతదేశానికి యూరోపియన్స్ రాక వరుస క్రమం అండి. భారతదేశానికి యూరోపియన్స్ రాక వరుస క్రమం. మొట్టమొదటగా వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు, చిట్ట చివరగా వచ్చిన వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు. మొదటిసారిగా పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, చివరిసారిగా ఎవరు వచ్చారంటే ఫ్రెంచ్ వాళ్ళు రావడం జరిగింది. ఇది భారతదేశానికి వచ్చినటువంటి వరుస క్రమము, అదేవిధంగా వాళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమము. దీనితో పాటు ఇంకొకటి కూడా ఇంపార్టెంట్. భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం ప్రతి ఐరోపా దేశం కూడా ఒక కంపెనీని ఏర్పాటు చేసుకున్నది. పోర్చుగీస్ అనేటువంటిది భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం పోర్చుగీస్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కంపెనీ ఏంటి అంటే ఎస్టోడా డి ఇండియా. పోర్చుగీస్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కంపెనీ ఏంటి అంటే ఎస్టోడా డి ఇండియా అనేటువంటి కంపెనీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎస్టోడా డి ఇండియా అనేటువంటి కంపెనీని పోర్చుగీస్ దేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఎస్టోడా డి ఇండియా అనేటువంటి కంపెనీని 1500 సంవత్సరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారతదేశానికి మొదటిసారిగా వచ్చినటువంటి వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు. వీళ్ళు భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం ఏర్పాటు చేసుకున్న కంపెనీ ఏంటి అంటే ఎస్టోడా డి ఇండియా అనేటువంటి కంపెనీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏ సంవత్సరం ఏర్పాటు చేసుకున్నారు అంటే 1500 సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళే మొదటి స్థావరాన్ని 1503 సంవత్సరంలో ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు అంటే కొచ్చిన్ వద్ద ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొదటి స్థావరాన్ని 1503లో ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు అంటే కొచ్చిన్ వద్ద ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెండోది, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఏ సంవత్సరం కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు అంటే 1600 సంవత్సరంలో కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు ఏర్పాటు చేసుకున్న కంపెనీ పేరు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. వీళ్ళు ఏర్పాటు చేసుకున్న కంపెనీ ఏంటి అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ బ్రిటిష్ వాళ్ళు 1600 సంవత్సరంలో భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళ యొక్క మొదటి స్థావరాన్ని 1608 సంవత్సరంలో ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు అంటే సూరత్ వద్ద ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మూడోది, డచ్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు తమ కంపెనీని 1602 సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారు. ఆ కంపెనీ పేరు ఏంటి అంటే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ.
ఆ కంపెనీ పేరు ఏంటి అంటే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది 1602 సంవత్సరంలో. వీళ్ళు తమ మొదటి స్థావరాన్ని 1605లో ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే మచిలీపట్నంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే బందర్లో ఏర్పాటు చేసుకున్నారు, మచిలీపట్నంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళు డెన్మార్క్ వాళ్ళు. ఈ డెన్మార్క్ లేకపోతే వీళ్ళని డేన్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ డెన్మార్క్ వాళ్ళు భారతదేశంలో ఎటువంటి అంటే కంపెనీని ఏర్పాటు చేసుకోలేదు, ఎటువంటి కంపెనీని ఏర్పాటు చేసుకోలేదు. వీళ్ళు మొదటి స్థావరాన్ని 1616లో ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు అంటే ట్రాకుంబార్ దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తమిళనాడులో ఉండిద్ది. ట్రాకుంబార్ దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది 1616 సంవత్సరంలో. నెక్స్ట్ ఇది ఫైనల్గా ఎవరు అంటే ఫ్రెంచ్ వాళ్ళు, అంటే ఫ్రాన్స్ వాళ్ళు. ఈ ఫ్రెంచ్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం 1664 సంవత్సరంలో కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు ఏర్పాటు చేసుకున్న కంపెనీ పేరు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కంపెనీ పేరు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు 1664లో. భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం 1668లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ అంటే సూరత్ వద్ద. ఇదండి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం కంపెనీలు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు, తమ మొదటి స్థావరాల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు, స్థావరాలను ఏర్పాటు చేసుకున్నటువంటి వరుస క్రమం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశానికి ఐరోపా వాళ్ళు వచ్చేటువంటి వరుస క్రమం ఏంటి అంటే మొదటగా వచ్చినటువంటి వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు, మొదటగా వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత వచ్చిన వాళ్ళు డచ్ వాళ్ళు, తర్వాత వచ్చిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు, తర్వాత డెన్మార్క్, లాస్ట్గా వచ్చింది ఫ్రెంచ్. ఇదేమో వరుస క్రమం, అంటే వచ్చేటువంటి వరుస క్రమం. కాకపోతే కంపెనీలు ఏర్పాటు చేసుకున్న వరుస క్రమం మొదటగా పోర్చుగీస్ వాళ్ళు, రెండోది బ్రిటిషు, మూడోది డచ్, నాలుగోది డెన్మార్క్, ఐదోది ఫ్రెంచ్. అంటే కంపెనీలనేమో ముందుగా ఏర్పాటు చేసుకుంది బ్రిటిష్ దేశం, కాకపోతే భారతదేశానికి ముందుగా వచ్చింది ఎవరు అంటే డచ్ వాళ్ళు. ఈ రెండు కూడా బాగా నేర్చుకోవాల్సిందండి. యాక్చువల్గా ఏంటి అంటే కంపెనీని ముందే బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు, కానీ భారతదేశానికి వీళ్ళు 1608లో వచ్చారు. డచ్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ తర్వాత కంపెనీని ఏర్పాటు చేసుకున్నప్పటికీ 1605లోనే భారతదేశానికి రావడం జరిగింది. పోర్చుగీస్ వాళ్ళ యొక్క మొదటి స్థావరం కొచ్చిను, బ్రిటిష్ వాళ్ళ యొక్క మొదటి స్థావరం సూరత్తు, డచ్ వాళ్ళ యొక్క మొదటి స్థావరం మచిలీపట్నం, డెన్మార్క్ వాళ్ళ యొక్క మొదటి స్థావరం ట్రాకుంబారు, ఫ్రెంచ్ వాళ్ళ యొక్క మొదటి స్థావరం సూరత్తు. మొదటి స్థావరాలు చాలా ఇంపార్టెంట్. దానితో పాటు పోర్చుగీస్ వాళ్ళు మొదటి స్థావరాన్ని ఏ సంవత్సరం ఏర్పాటు చేసుకున్నారు 1503, బ్రిటిష్ వాళ్ళు మొదటి స్థావరాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు 1608, డచ్ వాళ్ళు మొదటి స్థావరాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు 1605, డెన్మార్క్ వాళ్ళు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు 1616, ఫ్రెంచ్ వాళ్ళు ఎప్పుడు చేసుకున్నారు అంటే 1668లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం కంపెనీలు ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశానికి వచ్చి తమ యొక్క స్థావరాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఏంటి అంటే ఒక్కొక్క దేశం గురించి చెప్పుకోవాలి. అంటే ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళ గురించి చెప్పుకుందాం. వాళ్ళు భారతదేశానికి ఎలా వచ్చారో తెలుసుకున్నాం. ఇప్పుడు భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేశారు, ఎక్కడెక్కడ వాళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు అనేటివన్నీ కూడా మనం చూడాలి. ఫస్ట్ దేశం ఏంటి అంటే పోర్చుగీస్ దేశం. ఫస్ట్ ఐరోపా దేశం భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి దేశం ఏంటి అంటే పోర్చుగీస్ దేశం. పోర్చుగీస్ లేకపోతే పోర్చుగల్ అనేటువంటి దేశం. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినటువంటి వాస్కోడి గామా అనేటువంటి వాడు పోర్చుగీస్ దేశానికి చెందినవాడు. వాస్కోడి గామా పోర్చుగీస్ దేశానికి చెందినవాడు. 1498 మే 17వ తేదీన సముద్ర మార్గాన్ని కనిపెట్టడం జరిగింది. ఈ సముద్ర మార్గాన్ని కనిపెట్టినటువంటి వాస్కోడి గామా మళ్ళీ ఆయన దేశానికి వెళ్ళిన తర్వాత జామోరిన్ రాజు ఇచ్చినటువంటి సుగంధ ద్రవ్యాలను అన్నీ అమ్ముకున్న తర్వాత దాదాపు 60 రెట్ల లాభాలు వచ్చాయి. దీనితోటి పోర్చుగీస్ దేశం అనేది ఎలాగైనా భారతదేశంతో వ్యాపారం చేయాలి అని చెప్పేసి ఒక కంపెనీని ఏర్పాటు చేసుకుంది. పోర్చుగీస్ దేశం ఏర్పాటు చేసుకున్న కంపెనీ ఏంటి అంటే ఎస్టోడా డి ఇండియా అనేటువంటి కంపెనీ.
పోర్చుగీస్ దేశం భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం ఏర్పాటు చేసుకున్న కంపెనీ ఎస్టోడా డి ఇండియా అనేటువంటి కంపెనీని క్రీస్తు శకం 1500 సంవత్సరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. క్రీస్తు శకం 1500 సంవత్సరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాస్కోడా గామా ఆయన దేశానికి వెళ్ళిన తర్వాత తిరిగి భారతదేశానికి 1502 సంవత్సరంలో రావడం జరిగింది. 1502 సంవత్సరంలో తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత జామోరిన్ రాజు అనేటువంటి వాడు అంతకు ముందులాగా ఇప్పుడు ఇన్వైట్ చేయలేదు, అంతకు ముందులాగా స్వాగతం చెప్పలేదు. ఈ వాస్కోడా గామాను వ్యతిరేకించడం జరిగింది. దీనితోటి వాస్కోడా గామా అనేటువంటి వాడు జామోరిన్తో యుద్ధం చేసి, అంటే జామోరిన్ని యుద్ధంలో ఓడించి వేసి బలవంతంగా వాస్కోడా గామా అనేవాడు బలవంతంగా వ్యాపారం చేసుకునేటువంటి హక్కుల్ని పొందుతాడు. పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి వాస్కోడా గామా అనేవాడు మొదటిసారి జామోరిన్ అనేవాడు ఇన్వైట్ చేసి కొన్ని గిఫ్ట్లు కూడా ఇచ్చాడు. కాకపోతే రెండోసారి ఈ పోర్చుగీస్ దేశం అనేటువంటిది తన రాజ్యానికి తను రాజుగా ఉండడానికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందేమో అని చెప్పేసి నెక్స్ట్ టైం ఇన్వైట్ చేయలేదు. దీనితోటి జామోరిన్ అనేవాడిని ఓడించి వాస్కోడా గామా అనేటువంటి వాడు అతని నుంచి బలవంతంగా వ్యాపారం చేసుకునే హక్కులు పొందడం జరుగుతుంది. ఇలా హక్కులు పొందుతాడు వాస్కోడా గామా అనేటువంటి వాడు. పోర్చుగీస్ దేశం అనేటువంటిది తన కంపెనీ ఎస్టోడా డి ఇండియా అనేటువంటి కంపెనీకి కొంతమంది గవర్నర్లను ఏర్పాటు చేస్తుంది. ఈ గవర్నర్లు అనేటువంటి వాళ్ళు భారతదేశంతో వ్యాపారంని పర్యవేక్షిస్తూ ఉండేవాళ్ళు. పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి ఎస్టోడా డి ఇండియా అనేటువంటి కంపెనీ తరపున భారతదేశంలో మొట్టమొదటిసారిగా నియమితుడైనటువంటి గవర్నర్ ఎవరు అంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. భారతదేశంలో మొట్టమొదటి పోర్చుగల్ గవర్నర్ ఎవరు అంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అనేటువంటి వాడు 1504 నుంచి 1509 వరకు 1504 నుంచి 1509 వరకు గవర్నర్గా ఉంటాడు ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అనేటువంటి వాడు. ఈ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అనేటువంటి వాడు పోర్చుగల్ దేశానికి చెందినటువంటి మొట్టమొదటి గవర్నర్. ఈ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా పాటించినటువంటి విధానానికి ఏమని పేరు అంటే బ్లూ వాటర్ పాలసీ. ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అనేవాడు పాటించిన విధానానికి బ్లూ వాటర్ పాలసీ, నీలి నీటి విధానం. బ్లూ వాటర్ పాలసీ అంటే నీలి నీటి విధానం అని పేరు. ఏంటి నీలి నీటి విధానం అంటే భారతదేశంలోని రాజ్యాలని లేకపోతే రాజులని ఓడించకుండా కేవలము వ్యాపారంపైనే దృష్టి పెట్టాలి. సముద్ర మార్గాలని కంట్రోల్లో ఉంచుకొని సముద్ర మార్గాలపైన ఆధిపత్యం అనే దాన్ని పెంపొందించుకొని ఇంకా ఎవరిని భారతదేశంతో వ్యాపారం చేయకుండా నిరోధించి కేవలం పోర్చుగల్ మాత్రమే వ్యాపారం చేయాలి అని చెప్పేసి సముద్ర మార్గాలపైన ఆధిపత్యం సంపాదించే విధానానికే ఏమని పేరు అంటే బ్లూ వాటర్ పాలసీ లేకపోతే నీలి నీటి విధానం అని పేరు. ఈ సముద్ర మార్గాలను కంట్రోల్లో ఉంచుకొని భారతదేశంతో వ్యాపారాన్ని పెంపొందించడం కోసం ఫ్రాన్సిస్ డి ఆల్మిడా బాగా కృషి చేయడం జరిగింది. 1504 నుంచి 1509 వరకు పోర్చుగల్ గవర్నర్గా ఉన్నాడు భారతదేశంలో. ఫ్రాన్సిస్ డి ఆల్మిడా తర్వాత గవర్నర్గా వచ్చినటువంటి వాడు ఆల్బుకర్క్. ఫ్రాన్సిస్ డి ఆల్మిడా తర్వాత గవర్నర్గా వచ్చిన వాడు ఎవరు అంటే ఆల్బుకర్క్ అనేవాడు 1509 నుంచి 1515 వరకు గవర్నర్గా ఉంటాడు. 1509 నుంచి 1515 వరకు ఉంటాడు ఆల్బుకర్క్ అనేవాడు. ఈ ఆల్బుకర్క్ అనేవాడు ఫ్రాన్సిస్ డి ఆల్మిడా పాటించినటువంటి బ్లూ వాటర్ పాలసీ లేకపోతే నీలి నీటి విధానం అనే దాని నుంచి బయటకు రావడం జరిగింది. అంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా భారతదేశంలోని రాజ్యాలని రాజులను ఓడించడానికి ప్రయత్నించలేదు. కాకపోతే ఆల్బుకర్క్ అనేటువంటి వాడు భారతదేశంలోని రాజ్యాలను ఓడించాలి, సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి, మనమే రాజులుగా ఉంటే వ్యాపారం ఇంకా బాగా చేసుకోవచ్చు అనుకుంటాడు. అందుకే ఈయన నీలి నీటి విధానం లేకపోతే బ్లూ వాటర్ పాలసీ నుంచి బయటకు రావడం జరిగింది. ఆల్బుకర్క్ అనేవాడు 1509 నుంచి 1515 వరకు గవర్నర్గా ఉంటాడు. ఆల్బుకర్క్ అనేవాడు 1510 సంవత్సరంలో
1510 సంవత్సరంలో బీజాపూర్ సుల్తాన్ నుంచి 1510 సంవత్సరంలో బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి యూసఫ్ ఆదిల్ షా, బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి యూసఫ్ ఆదిల్ షా నుంచి 1510 సంవత్సరంలో గోవాను ఆక్రమించడం జరిగింది. 1510 సంవత్సరంలో ఆల్బుకర్క్ అనేటువంటి వాడు బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి యూసఫ్ ఆదిల్ షా నుంచి గోవాను ఆక్రమించడం జరిగింది. దీనితో పాటు 1511 సంవత్సరంలో 1511 సంవత్సరంలో విజయనగరంలోనే ప్రసిద్ధి చెందినటువంటి రాజైనటువంటి తులువ వంశానికి చెందినటువంటి రాజైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశం వాడు అంటే తులువ వంశం వాడు. ఈ శ్రీకృష్ణదేవరాయలతో 1511 సంవత్సరంలో సంధి చేసుకుంటాడు ఆల్బుకర్క్ అనేటువంటి వాడు. యాక్చువల్గా 1511 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలతో సంధి చేసుకున్నటువంటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు అంటే ఆల్బుకర్క్ అనేవాడు. ఈ ఆల్బుకర్క్ ప్రతినిధిగా విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన వాడు ఎవడు అంటే లూయిస్ ఫ్రేయర్. ఆల్బుకర్క్ యొక్క ప్రతినిధిగా శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించిన వాడు ఎవరు అంటే లూయిస్ ఫ్రేయర్ అనేవాడు. ఈ లూయిస్ ఫ్రేయరు శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి వాళ్ళు సంధి చేసుకోవడం జరిగింది 1511 సంవత్సరంలో. ఏంటి సంధి షరతులు అంటే యాక్చువల్గా భారతదేశంలోని రాజ్యాలను జయించడానికి ఆల్బుకర్క్ అనేటువంటి వాడికి భారతదేశంలోని రాజ్యాలను జయించడానికి, దానితో పాటు ఎవరైనా ఈ పోర్చుగీస్ దేశంపై పోర్చుగీస్ వాళ్ళపై దండెత్తి వస్తే సైనిక సహాయం చేయడానికి శ్రీకృష్ణదేవరాయలు ఒప్పుకుంటాడు. దానికి ప్రతిగా పోర్చుగీస్ వాళ్ళు ఏం చేయాలంటే మేలైనటువంటి అరేబియన్ జాతి గుర్రాలని ఈ విజయనగర రాజులకు మాత్రమే అమ్మాలి అని చెప్పేసి షరతులు పెట్టుకోవడం జరిగింది. ఏంటి సంధి షరతులు అంటే మేలైన గుర్రాలనేమో విజయనగర రాజులకు ఇవ్వాలి, విజయనగర రాజులు అనే వాళ్ళేమో ఈ పోర్చుగీస్ వాళ్ళకి సైనిక సహాయం చేయడం జరుగుతుంది. ఇలా సంధి చేసుకోవడం జరిగింది 1511 సంవత్సరంలో. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్బుకర్క్ అనేటువంటి వాడు 1510 సంవత్సరంలో గోవాను జయించడం జరిగింది. 1511 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలతో సంధి చేసుకోవడం జరిగింది. ఆల్బుకర్క్ తరపున ఈ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించింది ఎవడు అంటే లూయిస్ ఫ్రేయర్ అనేటువంటి వాడు. అదేవిధంగా భారతదేశంలోనే ప్రసిద్ధి చెందినటువంటి పోర్చుగీస్ గవర్నర్ ఆల్బుకర్క్ అనేటువంటి వాడు. ఈ ఆల్బుకర్క్ అనేటువంటి వాడు నీటి విధానం నుంచి బయటకు వచ్చి భారతదేశంలోని రాజ్యాలను జయించడం స్టార్ట్ చేశాడు. మొదటిసారిగా గోవాను జయించాడు. శ్రీకృష్ణదేవరాయలతో కూడా సంధి చేసుకోవడం జరిగింది ఈ ఆల్బుకర్క్ అనేటువంటి వాడు. అదేవిధంగా క్రైస్తవ మతాన్ని బాగా ప్రోత్సహించడం జరిగింది. ఏం చేశాడు అంటే క్రైస్తవ మతాన్ని బాగా ప్రోత్సహించాడు, మత మార్పిడులను ప్రోత్సహించాడు ఆల్బుకర్క్ అనేవాడు. క్రైస్తవ మతాన్ని బాగా ప్రోత్సహించాడు, దానితో పాటు మత మార్పిడులను బాగా ప్రోత్సహించాడు ఆల్బుకర్క్ అనేవాడు. దానితో పాటు పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి యువకులు అంటే పోర్చుగీస్ యువకుల్ని ఇక్కడ ఉండేటువంటి భారతదేశంలో ఉండేటువంటి మహిళల్ని పెళ్లి చేసుకోమని ప్రోత్సహించడం జరిగింది. ఏం చేశాడు అంటే పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి యువకులు అంటే వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చినటువంటి యువకులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి భారతీయ మహిళల్ని పెళ్లి చేసుకోమని ప్రోత్సహించడం జరిగింది. ఇలా ఒక కొత్త సంతతిని ఏర్పాటు చేశాడు, పోర్చుగీస్ సంతతిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే క్రైస్తవ మతాన్ని బాగా ప్రోత్సహించాడు, మత మార్పిడులకు బాగా ప్రాధాన్యత ఇచ్చాడు. దానితో పాటు పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి యువకులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి మహిళలను పెళ్లి చేసుకుని కొత్తగా పోర్చుగీస్ వాళ్ళ యొక్క సంతతిని పెంచుకోవడం కోసం పోర్చుగీస్ వాళ్ళ యొక్క సంతతిని పెంచడం జరిగింది. ఈ విధానం వల్ల భారతదేశంలోనే ప్రసిద్ధి చెందినటువంటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు అంటే ఆల్బుకర్క్ అనేవాడు 1509 నుంచి 1515 వరకు గవర్నర్గా ఉంటాడు. ఈ ఆల్బుకర్క్ అనేవాడు మొదటి గవర్నర్ అయినటువంటి ఫ్రాన్సిస్ డి ఆల్మిడా యొక్క నీటి విధానం నుంచి బయటకు వచ్చి భారతదేశంలోని రాజ్యాలను ఆక్రమించడం ప్రారంభించాడు. మొదటిసారిగా ఆక్రమించినటువంటి రాజ్యం గోవా అనేటువంటిది 1510 సంవత్సరంలో. శ్రీకృష్ణదేవరాయలతో సంధి చేసుకుంటాడు 1511 సంవత్సరంలో. అదేవిధంగా క్రైస్తవ మతాన్ని బాగా ప్రోత్సహించాడు, మత మార్పిడులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోర్చుగీస్ దేశానికి చెందిన యువకులు ఇక్కడ ఉండేటువంటి యువతుల్ని మహిళల్ని పెళ్లి చేసుకోమని ప్రోత్సహించడం జరిగింది. ఇలా
లేదా కొత్తగా పోర్చుగీస్ సంతతిని కూడా వృద్ధి చేసుకోవడం జరిగింది ఈ ఆల్బుకర్క్ అనేటువంటి వాడు. ఆల్బుకర్క్ తర్వాత వచ్చినటువంటి గవర్నర్లు అనేవాళ్ళు అంతగా ప్రసిద్ధి చెందిన వాళ్ళు కాదు. ఆల్బుకర్క్ తర్వాత ఇంకొక ప్రసిద్ధి చెందినటువంటి గవర్నర్ నినోడి కున్హా. ఇంకొక ప్రసిద్ధి చెందినటువంటి గవర్నర్ ఎవరు అంటే నినోడి కున్హా అనేవాడు. ఈ నినోడి కున్హా అనేవాడు 1530వ సంవత్సరంలో నినోడి కున్హా అనేవాడు 1530వ సంవత్సరంలో ఈ పోర్చుగీస్ వాళ్ళ యొక్క ప్రధాన స్థావరాన్ని కొచ్చిన్ నుంచి గోవాకు మార్చడం జరిగింది. పోర్చుగీస్ వాళ్ళ యొక్క మొదటి స్థావరం, దాంతో పాటు ప్రధాన స్థావరం అనేది కొచ్చిన్ ఉండేది. కాకపోతే 1530వ సంవత్సరంలో ఈ ప్రధాన స్థావరాన్ని గోవాకు మార్చినటువంటి వాడు ఎవడు అంటే నినోడి కున్హా అనేటువంటి వాడు. యాక్చువల్గా ఆల్బుకర్క్ తర్వాత మరొక ప్రసిద్ధి చెందినటువంటి గవర్నర్ నినోడి కున్హా ఈ పోర్చుగీస్ వాళ్ళ యొక్క ప్రధాన స్థావరాన్ని కొచ్చిన్ నుంచి గోవాకు మార్చినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే ఈ నినోడి కున్హా అనేటువంటి వాడు. అదేవిధంగా పోర్చుగీస్ వాళ్ళలో ఇంకొక ప్రసిద్ధి చెందినటువంటి గవర్నర్ ఎవరు అంటే ఆల్ఫాన్సో డిసౌజా. ఈ ఆల్ఫాన్సో డిసౌజా అనేటువంటి కాలంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి క్రైస్తవ మతాచార్యుడు లేకపోతే క్రైస్తవ మత బోధకుడు ఎవరు అంటే ఫ్రాన్సిస్ జేవియర్. ఆల్ఫాన్సో డిసోజా కాలంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి క్రైస్తవ మతాచార్యుడు ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి వాడు. ఈ ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి వాడు దాదాపుగా 7 లక్షల మందిని క్రైస్తవ మతంలోకి మార్పిడి చేయడం జరిగింది. అంటే క్రైస్తవ మతాన్ని తీసుకునేలాగా ప్రోత్సహించడం జరిగింది ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి వాడు. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అంటే ఏ పోర్చుగీస్ గవర్నర్ కాలంలో పోర్చుగీస్ వాళ్ళ యొక్క ప్రధాన స్థావరాన్ని కొచ్చిన్ నుంచి గోవాకు మార్చడం జరిగింది. నినోడి కున్హా కాలంలో ఏ గవర్నర్ కాలంలో ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి వాడు భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. ఆల్ఫాన్సో డిసోజో అనేటువంటి వాడు కేరళ తీర ప్రాంతంలో ఉండేటువంటి మత్స్యకారులు అంటే చేపలు పట్టుకునేటువంటి వాళ్ళని, జాలర్లని, వీళ్ళందరినీ కూడా దాదాపు 7 లక్షల మందిని క్రైస్తవ మతంలోకి మార్చినటువంటి వాడు క్రైస్తవ మతాచార్యుడు ఎవరు అంటే ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి వాడు. అదేవిధంగా ఈ పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలో కొన్ని రకాల మార్పులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కొన్ని రకాల మార్పులకు కూడా కారణమయ్యారు. ఏంటి అంటే భారతదేశంలో 1556వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రింటింగ్ ప్రెస్ అంటే అచ్చు యంత్రం 1556వ సంవత్సరంలో భారతదేశంలో గోవా పట్టణంలో ప్రింటింగ్ ప్రెస్ అనేటువంటి దానిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యాక్చువల్గా అచ్చు యంత్రం అనేటువంటిది ఆ రోజుల్లో చాలా ఒక పెద్ద రూమ్ మైన ఉండేది. అటువంటి రూమ్ సైజులో ఉన్నటువంటి ప్రింటింగ్ ప్రెస్ను 1556వ సంవత్సరంలో భారతదేశంలోని గోవా పట్టణంలో స్థాపించింది ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు. భారతదేశానికి అచ్చు యంత్రం అనేటువంటి దానిని పరిచయం చేసింది ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు. యాక్చువల్గా ఈ అచ్చు యంత్రం ప్రింటింగ్ ప్రెస్ను కనిపెట్టింది ఎవరు అంటే జాన్ గూటన్బర్గ్. అచ్చు యంత్రాన్ని కనిపెట్టింది ఎవరు అంటే జర్మనీ దేశానికి చెందినటువంటి జాన్ గూటన్బర్గ్. క్రీస్తు శకం 1440 సంవత్సరంలోనే కనిపెడతాడు ఈ అచ్చు యంత్రాన్ని. కాకపోతే భారతదేశానికి పరిచయం చేసింది ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు. ఏ సంవత్సరము అంటే 1556వ సంవత్సరం. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే గోవా అనేటువంటి పట్టణంలో. అసలు భారతదేశానికి అచ్చు యంత్రాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏంటి అంటే వాళ్ళ యొక్క బైబిల్ ముద్రణ కోసం, క్రైస్తవ మత ప్రచారణ కోసం, క్రైస్తవ మత ప్రచారణ కోసం ఈ ప్రింటింగ్ ప్రెస్ అనేటువంటి దాన్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది పోర్చుగీస్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు. అదేవిధంగా ఈ పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలో కొన్ని రకాల పంటలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పంటలు ఏంటి అంటే మిరప అనేటువంటి పంటను భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు. దానితో పాటు మొక్కజొన్న,
పొగాకు, ఈ 3 పంటల్ని భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేసిందే పోర్చుగీస్ వాళ్ళు. అంతకుముందు ఈ 3 పంటలు లేవు. ఈ 3 పంటల్ని భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు. మిరప, మొక్కజొన్న, పొగాకు పంటల్ని భారతదేశానికి పరిచయం చేసింది పోర్చుగీస్ వాళ్ళు. ప్రింటింగ్ ప్రెస్ను భారతదేశానికి పరిచయం చేసింది ఈ పోర్చుగీస్ వాళ్ళు. దాదాపు 1 శతాబ్దం అంటే దాదాపు 100 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా భారతదేశంలో వ్యాపారం చేశారు ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు. ఇలా చేసినప్పటికీ పోర్చుగీస్ వాళ్ళు చాలా తొందరగా తమ యొక్క ప్రాబల్యాన్ని, తమ యొక్క ప్రాధాన్యతను కోల్పోవడం జరిగింది. ఎందుకు కోల్పోయారు అంటే, ఎందుకు తమ ప్రాధాన్యతని కోల్పోవడం జరిగింది అంటే, ఈ పోర్చుగీస్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు యాక్చువల్గా మత మార్పిడులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దానితో పాటు షాజహాన్ అనేటువంటి వాడు 1639వ సంవత్సరంలో షాజహాన్ అనేటువంటి వాడు 1639వ సంవత్సరంలో బెంగాల్ ప్రాంతం నుంచి, షాజహాన్ అనేటువంటి వాడు 1639వ సంవత్సరంలో బెంగాల్ ప్రాంతం నుంచి పోర్చుగీస్ వాళ్ళని వెళ్ళగొట్టడం జరిగింది. 1639వ సంవత్సరంలో. ఎందుకని వెళ్ళగొట్టాడు? ఎందుకని షాజహాన్ అనేవాడు? పోర్చుగీస్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు, షాజహాన్ భార్య పేరు ముంతాజ్ మహల్. షాజహాన్ భార్య పేరు ఏంటి అంటే ముంతాజ్ మహల్. షాజహాన్ భార్య అయినటువంటి ముంతాజ్ మహల్ యొక్క చెలికత్తెలని, అంటే ఆమెతో పాటు ఉండేటువంటి పరిచారికల్ని పోర్చుగీస్ వాళ్ళు కిడ్నాప్ చేయడంతో షాజహాన్ పోర్చుగీస్ వాళ్ళ పైన యుద్ధం ప్రకటించి వాళ్ళని బెంగాల్ ప్రాంతంలో ఓడించి అక్కడి నుంచి తరిమేయడం జరిగింది. అంటే బెంగాల్ ప్రాంతంలో వీళ్ళ యొక్క ప్రాధాన్యత కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ముంబై ప్రాంతంలో పీష్వా అయినటువంటి బాజీరావ్ I. ఈ బాజీరావ్ I అనేటువంటి వాడు సాల్సెట్టి ముంబై తీర ప్రాంతంలో ఉంటాయండి ఈ దీవులు. ఈ సాల్సెట్టి బేసిన్ అనేటువంటి ప్రాంతాల నుంచి ఈ పోర్చుగీస్ వాళ్ళని వెళ్ళగొట్టడం జరిగింది. అంటే మహారాష్ట్ర ప్రాంతంలో వీళ్ళ యొక్క ప్రాధాన్యతని కోల్పోయారు. అదేవిధంగా బెంగాల్ ప్రాంతంలో వీళ్ళ యొక్క ప్రాధాన్యతను కోల్పోయారు. బెంగాల్ ప్రాంతంలో షాజహాన్ ఓడించేస్తే మహారాష్ట్రలోని సాల్సెట్టి బేసిన్ అనేటువంటి ప్రాంతాల్లో బాజీరావ్ I అనేవాడు ఓడించడం జరిగింది. అదేవిధంగా అనేక యుద్ధాల్లో ఆంగ్లేయుల చేతుల్లో ఓడిపోవడం జరిగింది పోర్చుగీస్ వాళ్ళు. ఇలా అందరి చేతుల్లో ఓడిపోయి తమ యొక్క ప్రాధాన్యతను కోల్పోయారు పోర్చుగీస్ వాళ్ళు. తమ యొక్క ప్రాధాన్యతను కోల్పోయి భారతదేశంలో కేవలము గోవా ప్రాంతానికి మాత్రమే పరిమితమైపోయారు. ఏ ప్రాంతానికి పరిమితమైపోయారు అంటే గోవా ప్రాంతానికి మాత్రమే పరిమితమైపోయారు. ఈ గోవా ప్రాంతంలోనే ఉండిపోయారు పోర్చుగీస్ అనేటువంటి వాళ్ళు. వీళ్ళు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు భారతదేశంలోనే ఉన్నారు. భారతదేశం నుంచి పోర్చుగీస్ వాళ్ళు 1961వ సంవత్సరంలో వెళ్ళిపోవడం జరిగింది. భారతదేశం నుంచి వెళ్ళిపోయింది ఎప్పుడు అంటే పోర్చుగీస్ వాళ్ళు 1961వ సంవత్సరంలో వెళ్ళిపోవడం జరిగింది. ఇలా 1961వ సంవత్సరంలో వెళ్ళిపోవడానికి భారతదేశం ఒక సైనిక ఆపరేషన్ చేసింది. దాని పేరే ఆపరేషన్ విజయ్. ఒక సైనిక చర్య చేపట్టింది. ఆ సైనిక చర్య పేరు ఆపరేషన్ విజయ్. ఈ ఆపరేషన్ విజయ్ అనేటువంటి సైనిక చర్య ద్వారా 1961వ సంవత్సరంలో గోవా ప్రాంతం నుంచి పోర్చుగీస్ వాళ్ళని వెళ్ళగొట్టడం జరిగింది. పోర్చుగీస్ వాళ్ళు ఐక్యరాజ్య సమితిలో కంప్లైంట్ చేశారు. గోవా అనేటువంటిది మా ప్రాంతమే, మా ప్రాంతాన్ని మాకు తిరిగి ఇప్పించండి అని. రష్యా దేశం సహాయంతో మనం ఈ కేసు నుంచి బయటపడడం జరిగింది. రష్యా దేశం సహాయంతో ఐక్యరాజ్య సమితిలో ఈ కేసును అనేటువంటి ఈ కేసు నుంచి బయటపడడం జరిగింది. ఇలా భారతదేశంలో పోర్చుగీస్ వాళ్ళు 1498 మే 17వ తేదీ నుంచి భారతదేశానికి రావడం జరిగింది. భారతదేశం నుంచి ఎప్పుడు వెళ్ళిపోయారు అంటే 1961లో. అంటే భారతదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి యూరోపియన్స్ ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు. ఎప్పుడు వచ్చారు అంటే 1498 మే 17వ తేదీన రావడం జరిగింది. భారతదేశం నుంచి చిట్ట చివరగా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళే. ఎప్పుడు వెళ్ళిపోయారు అంటే 1961. అంటే ముందు వచ్చిన వాళ్ళు, లాస్ట్లో వెళ్ళిన వాళ్ళు రెండు కూడా పోర్చుగీస్ వాళ్ళే. అందరికంటే ముందు వచ్చింది పోర్చుగీస్ వాళ్ళే, అందరికంటే లాస్ట్ వెళ్ళిపోయింది కూడా ఎవరు అంటే
పోర్చుగీస్ వాళ్ళే. ఇదండి భారతదేశంలో పోర్చుగీస్ వాళ్ళు ఎటువంటి పరిపాలన, లేకపోతే భారతదేశంలో వాళ్ళు ఎలా వ్యాపారం చేశారు, వాళ్ళు ఎలా పతనమైపోయారు, ఎలా భారతదేశం నుంచి వెళ్ళిపోయారు అనేది మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. పోర్చుగీస్ వాళ్ళ గురించి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినటువంటి వాస్కోడా గామా పోర్చుగీస్ దేశానికి చెందినవాడు. భారతదేశానికి సముద్ర మార్గం అనేటువంటి దాన్ని 1498 మే 17వ తేదీన సముద్ర మార్గం కనిపెట్టడం జరిగింది. సముద్ర మార్గాన్ని కనిపెట్టి కాలికట్ అనేటువంటి ప్రాంతాన్ని చేరుకోవడం జరిగింది. కాలికట్ అనేటువంటి ప్రాంతాన్ని అప్పుడు పరిపాలిస్తున్న రాజు జామోరిన్ అనేటువంటి వాడు మొదటిసారి వాస్కోడా గామకి బాగా ఇన్వైట్ చేసి అతనికి చాలా సుగంధ ద్రవ్యాలు ఇచ్చి పంపిస్తే వాటిని ఆయన దేశంలో అమ్ముకొని దాదాపు 60 రెట్ల లాభాలు పొందుతాడు వాస్కోడా గామా. దీంతో ఎలాగైనా భారతదేశంతో వ్యాపారం చేయాలి అనుకుంటారు పోర్చుగీస్ వాళ్ళు. అలా వ్యాపారం చేయాలి అని 1500 సంవత్సరం నుంచి భారతదేశానికి వస్తూ ఉంటారు. ఇలా వాస్కోడా గామా రెండోసారి 1502 సంవత్సరంలో వచ్చాడు. కాకపోతే వాస్కోడా గామాకు రెండోసారి పర్మిషన్ ఇవ్వలేదు జామోరిన్. బలవంతంగా ఆయన చేత, అంటే జామోరిన్ అనే వాడిని ఓడించి బలవంతంగా ఒప్పందం చేసుకుంటాడు వాస్కోడా గామా అనేటువంటి వాళ్ళు. ఈ పోర్చుగీస్ వాళ్ళు తమ యొక్క పర్మనెంట్, అంటే ప్రధాన స్థావరాన్ని కొచ్చిన్ వద్ద ఏర్పాటు చేసుకోవడం జరిగింది 1503వ సంవత్సరంలో. భారతదేశంలో ఈ ఎస్టోడా డి ఇండియా అనేటువంటి కంపెనీని ఏర్పాటు చేసుకుంటారు. ఈ కంపెనీ తరపున గవర్నర్ను కూడా నియమించడం జరిగింది. మొట్టమొదటిసారిగా నియమించబడినటువంటి గవర్నర్ ఎవరు అంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అనేటువంటి వాడు. ఈ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అనేటువంటి వాడు భారతదేశంలోని రాజ్యాలను జయించడం కాకుండా, రాజుల్ని ఓడించడం కాకుండా, సముద్ర మార్గాలపైన ఆధిపత్యం సంపాదించాలి అనుకుంటాడు. సముద్ర మార్గాలన్నింటినీ కూడా తమ చేతుల్లో పెట్టుకోవాలి అనుకుంటాడు. ఈ విధానానికే ఏమని పేరు అంటే బ్లూ వాటర్ పాలసీ, లేకపోతే నీలి నీటి విధానం అని పేరు. ఈ నీలి నీటి విధానం ద్వారా ఎక్కువగా వ్యాపారం పైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఫ్రాన్సిస్ డి ఆల్మిడా తర్వాత ఆల్బుకర్క్ అనేటువంటి వాడు గవర్నర్ జనరల్ గా వస్తాడు. ఈ ఆల్బుకర్క్ అనేటువంటి వాడు నీలి నీటి విధానం నుంచి బయటకు వచ్చేసి భారతదేశంలోని రాజ్యాలను జయించాలి అనుకుంటాడు. 1510వ సంవత్సరంలో యూసఫ్ ఆదిల్ షా అనేటువంటి బీజాపూర్ సుల్తాన్ని ఓడించేసి గోవాను ఆక్రమించడం జరుగుతుంది. 1511వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలతో సంధి చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈయన క్రైస్తవ మతాన్ని ఎక్కువగా ప్రోత్సహించాడు, మత మార్పిడుల్ని ఎక్కువగా ప్రోత్సహించాడు. దాంతోపాటు భారతదేశంలోని యువతులని, అంటే భారతదేశంలోని లేడీస్ని పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి మేల్స్, అంటే పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి యువకులు వివాహం చేసుకునేలాగా ప్రోత్సహించి కొత్తగా ఒక జాతి, అంటే పోర్చుగీస్ సంతతిని బాగా వృద్ధి చేసుకోవడం జరిగింది. ఆల్బుకర్క్ తర్వాత ఇంకొక ప్రసిద్ధి చెందినటువంటి గవర్నర్ నినోడి కున్హా అనేటువంటి వాడు కొచ్చిన్ నుంచి 1530 సంవత్సరంలో ప్రధాన స్థావరాన్ని గోవాకు మార్చడం జరిగింది. అయిన తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి గవర్నర్ జనరల్ ఆల్ఫాన్సో డిసోజా, ఈయన కాలంలో ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి క్రైస్తవ మతాచార్యుడు రావడం జరిగింది. భారతదేశంలో కేరళ తీర ప్రాంతంలో దాదాపు 7 లక్షల మందిని క్రైస్తవ మతంలోకి మార్చడం జరిగింది. భారతదేశంలో పోర్చుగీస్ వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ను 1556వ సంవత్సరంలో గోవా అనేటువంటి పట్టణంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే బైబిల్ ముద్రణ కోసం, క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించడం కోసం ఈ ప్రింటింగ్ ప్రెస్ను కనిపెట్టడం జరిగింది. యాక్చువల్గా ప్రింటింగ్ ప్రెస్ను కనిపెట్టింది అయితే జాన్ గూటన్ బర్గ్ అనేటువంటి వాడు. అదేవిధంగా భారతదేశంలో పోర్చుగీస్ వాళ్ళు మిరప, మొక్కజొన్న, పొగాకు అనేటువంటి పంటలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మిరప, మొక్కజొన్న, పొగాకు అనేటువంటి పంటలను భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేసింది కూడా పోర్చుగీస్ వాళ్ళే. ఇంత బాగా వ్యాపారం చేసినటువంటి పోర్చుగీస్ వాళ్ళు ఒక శతాబ్దం రోజులు, అంటే ఒక 100 సంవత్సరాలు బాగా భారతదేశంతో వ్యాపారం చేస్తారు. తర్వాత వాళ్ళ యొక్క ప్రాధాన్యత కోల్పోతారు. ఎందుకు కోల్పోయారు అంటే షాజహాన్ అనేటువంటి వాడు పోర్చుగీస్ వాళ్ళను ఓడించేసి బెంగాల్ ప్రాంతం నుంచి తరిమేయడం జరుగుతుంది. అదేవిధంగా ముంబై ప్రాంతంలో, అంటే సాల్సెట్టి బేసిన్ అనేటువంటి ప్రాంతాల్లో మహారాష్ట్ర పీష్వా అయినటువంటి బాజీరావ్ I అనేది వాడు ఓడించి ఇక్కడి నుంచి కూడా తరిమేస్తాడు. చివరికి గోవా అనేటువంటి ప్రాంతం ఒక్కటి మాత్రమే వీళ్ళ యొక్క కంట్రోల్లో ఉండిద్ది. గోవా అనేటువంటి ప్రాంతానికి మాత్రమే పరిమితమైపోతారు ఈ పోర్చుగీస్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు. భారతదేశంలో ఈ పోర్చుగీస్ వాళ్ళు 1961వ సంవత్సరం వరకు కూడా ఉంటారు. 1961
1921వ సంవత్సరంలో భారతదేశం ఒక చిన్న సైనిక ఆపరేషన్ చేస్తుంది. దానికే ఆపరేషన్ విజయ్ అని పేరు. ఈ సైనిక ఆపరేషన్ ద్వారా భారతదేశం నుంచి పోర్చుగీస్ వాళ్ళని వెళ్ళగొట్టడం జరిగింది. అంటే భారతదేశానికి మొదటిసారిగా 1498లో వచ్చారు, చివరిసారిగా 1961లో వెళ్ళిపోయారు. అంటే మొదట వచ్చి చివర వెళ్ళిపోయినటువంటి యూరోపియన్ దేశస్తులు ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు. ఇదండి భారతదేశంలో పోర్చుగీస్ వాళ్ళు ఎలా వ్యాపారం చేశారు, ఎలా అభివృద్ధి చెందారు, ఎలా పతనమైపోయారు అనేటువంటిది ఇది పోర్చుగీస్ వాళ్ళకి సంబంధించి. ఇది పోర్చుగీస్ వాళ్ళు. నెక్స్ట్ భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే డచ్ వాళ్ళు. డచ్ అంటే ఏంటి అంటే ఈ డచ్ దేశాన్ని ఏమని పిలుస్తారు అంటే నెదర్లాండ్. దీనికి ఇంకొక పేరు హాలాండ్. నెదర్లాండ్ లేకపోతే హాలాండ్ అనేటువంటిది డచ్ దేశాన్ని ఏమని పిలుస్తారు అంటే నెదర్లాండ్ లేకపోతే హాలాండ్ అని పిలవడం జరుగుతుంది. నెదర్లాండ్ లేకపోతే హాలాండ్ని డచ్ అని కూడా పిలుస్తారు. ఈ డచ్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కంపెనీ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కంపెనీ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏ సంవత్సరం ఏర్పాటు చేసుకున్నారు అంటే 1602 సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారు. డచ్ వాళ్ళు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1602 సంవత్సరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారతదేశంలో వ్యాపారం కోసం 1605 సంవత్సరంలో తమ యొక్క మొదటి స్థావరాన్ని మచిలీపట్నం వద్ద ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తమ యొక్క మొదటి స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు అంటే మచిలీపట్నం వద్ద ఏర్పాటు చేసుకోవడం జరిగింది డచ్ వాళ్ళు భారతదేశంలో మొదటి స్థావరాన్ని మచిలీపట్నం వద్ద ఏ సంవత్సరం ఏర్పాటు చేసుకున్నారు అంటే 1605 సంవత్సరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారతదేశంలో మొదటి స్థావరం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు అయితే ఆంధ్ర ప్రాంతంలో మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న యూరోపియన్ దేశస్తులు ఎవరు అంటే డచ్ వాళ్ళు. ఆంధ్ర ప్రాంతంలో మొదటి స్థావరాన్ని మచిలీపట్నం వద్ద ఏర్పాటు చేసుకున్నారు 1605 సంవత్సరంలో. ఈ డచ్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు యాక్చువల్గా డచ్ వాళ్ళు 1605లో మచిలీపట్నంలో ఏర్పాటు చేసుకున్నారు. 1610 సంవత్సరంలో పులికాటు వద్ద ఇంకొక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పులికాటుతో పాటు వీళ్ళు ఇంకా ఆంధ్ర ప్రాంతంలో నిజాంపట్నం వద్ద ఇంకొక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ అనేటువంటి ప్రాంతం దగ్గర బాలాసోర్ దగ్గర ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాంతో పాటు బెంగాల్లో బదేరా లేకపోతే చిన్సురా ప్రాంతంలో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డచ్ వాళ్ళు 1605లో మచిలీపట్నం వద్ద, 1610లో పులికాటు వద్ద, దానితో పాటు నిజాంపట్నం, బాలాసౌరు, బదేరా లేకపోతే చిన్సురా వద్ద స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ డచ్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు భారతదేశాన్ని కేవలము ఒక వస్త్రాల వ్యాపారం కోసం మాత్రమే ఉపయోగించుకోవడం జరిగింది. ఎందుకని కేవలం వస్త్రాల కోసం మాత్రమే ఉపయోగించుకున్నారు అంటే యాక్చువల్గా భారతదేశం కిందనే ఒక ఆగ్నేయ ఆసియా దేశం ఉండిద్ది. ఇది ఇండోనేషియా. ఆ దేశం ఏంటి అంటే ఇండోనేషియా దేశం అనేది ఇప్పటికీ కూడా బాగా సుగంధ ద్రవ్యాలకు బాగా ఫేమస్ అయినటువంటి దేశం ఏంటి అంటే ఇండోనేషియా. స్పైసెస్ కి బాగా ప్రసిద్ధి చెందినటువంటి దేశం ఇండోనేషియా అనేటువంటి దేశం. యాక్చువల్గా ఇండోనేషియా దేశం అనేటువంటిది ఎవరి కంట్రోల్లో ఉండింది అంటే డచ్ వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉండింది. ఎవరి యొక్క కంట్రోల్లో ఉండింది అంటే డచ్ వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉండింది ఇండోనేషియా. అంటే వాళ్ళకి కావలసినటువంటి స్పైసెస్ మొత్తం కూడా, సుగంధ ద్రవ్యాలు మొత్తం కూడా ఎక్కడి నుంచి లభిస్తున్నాయి అంటే ఇండోనేషియా నుంచి లభిస్తున్నాయి. ఈ ఇండోనేషియా నుంచి సుగంధ ద్రవ్యాలు లభిస్తున్నాయి. అందుకనే భారతదేశం నుంచి వాళ్ళకి సుగంధ ద్రవ్యాలు అవసరం లేదు కాబట్టి వస్త్రాల వ్యాపారం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. వస్త్రాల వ్యాపారంలో కూడా తూర్పు ప్రాంతం అనేటువంటిది భారతదేశంలో
రెండు ఉంటాయండి. ఒకటి తూర్పు భారతదేశం, పశ్చిమ భారతదేశం. తూర్పు భారతదేశం అనేది వస్త్రాలకు బాగా ప్రసిద్ధి చెందింది, క్లాత్స్కి బాగా ప్రసిద్ధి చెందింది. అదే పశ్చిమ భారతదేశం అనేది సుగంధ ద్రవ్యాలకి అంటే స్పైసెస్కి బాగా ప్రసిద్ధి చెందింది. తూర్పు భారతదేశం పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు ఈ డచ్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు. డచ్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు భారతదేశాన్ని కేవలం వస్త్రాల వ్యాపారం కోసం మాత్రమే ఉపయోగించుకున్నారు. ఎందుకని అంటే సుగంధ ద్రవ్యాలు లభించేటువంటి ఇండోనేషియా అనేటువంటి ప్రాంతం డచ్ వాళ్ళ యొక్క కంట్రోల్లోనే ఉండేది. ఈ వస్త్రాలు అనేటువంటివి తూర్పు భారతదేశంలో ఎక్కువగా లభిస్తాయి కాబట్టి వీళ్ళ యొక్క ప్రధాన స్థావరాలన్నీ కూడా తూర్పు ఇండియాలోనే ఉన్నాయి. డచ్ వాళ్ళ యొక్క ప్రధాన స్థావరాలన్నీ కూడా ఎక్కడున్నాయంటే తూర్పు భారతదేశంలోనే ఉన్నాయి. ఈ డచ్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఇండోనేషియా అనేటువంటి ప్రాంతంపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఇండోనేషియా ప్రాంతానికి ఏ ఐరోపా దేశం రాకుండా చేసుకుని ఇండోనేషియాని తమ కంట్రోల్లో ఉంచుకుంది. ఇండోనేషియాకు స్వతంత్రం వచ్చేంత వరకు కూడా ఇండోనేషియాకి స్వతంత్రం వచ్చేంత వరకు కూడా ఎవరి కంట్రోల్లో ఉండేది అంటే డచ్ వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉండేది. ఇండోనేషియాకి స్వతంత్రం వచ్చేంత వరకు కూడా డచ్ వాళ్ళ యొక్క కంట్రోల్లోనే ఉండేది. ఇండోనేషియాలో ఇంకా ఏ యూరోపియన్ దేశాన్ని కూడా రానివ్వలేదు. ఏ యూరోపియన్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళినప్పటికీ బ్రిటిష్ వాళ్ళని కూడా ఓడించి వేసి డచ్ వాళ్ళు గుత్తాధిపత్య హక్కులు సంపాదించడం జరిగింది. గుత్తాధిపత్యం అంటే మోనోపోలీ. గుత్తాధిపత్యం అంటే మోనోపోలీ అంటే ఒక్కరికి మాత్రమే వ్యాపారం చేసుకునే హక్కులు ఉంటాయి. మొత్తం టోటల్గా వ్యాపారం చేసుకునే రైట్స్ డచ్ వాళ్ళకే ఉంటాయి. ఈ డచ్ వాళ్ళు ఇండోనేషియాలో గుత్తాధిపత్యాన్ని సంపాదించడం జరిగింది. అలా గుత్తాధిపత్యాన్ని సంపాదించి భారతదేశం కంటే కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఎక్కడ చేశారు అంటే ఇండోనేషియాలో చేయడం జరిగింది. ఈ డచ్ వాళ్ళు 1690వ సంవత్సరంలో తమ యొక్క ప్రధాన స్థావరాన్ని పులికాట్ నుంచి యాక్చువల్గా డచ్ వాళ్ళ యొక్క మొదటి ప్రధాన స్థావరం పులికాట్ అనేటువంటిది. పులికాట్ ఎక్కడ ఉండిద్ది అంటే నెల్లూరు దగ్గర ఉండిద్ది, నెల్లూరు పక్కనే ఉండిద్ది పులికాట్ అనేటువంటిది. ఈ పులికాట్ నుంచి 1690వ సంవత్సరంలో తమ ప్రధాన స్థావరాన్ని నాగపట్నంకు మార్చడం జరిగింది. తమ ప్రధాన స్థావరాన్ని ఎక్కడికి మార్చారు అంటే నాగపట్నానికి. 1690వ సంవత్సరంలో పులికాట్ నుంచి తమ యొక్క ప్రధాన స్థావరాన్ని నాగపట్నానికి మార్చడం జరిగింది. యాక్చువల్గా నాగపట్నం అనేటువంటి పట్టణాన్ని నిర్మించింది శ్రీకృష్ణదేవరాయలు. తన యొక్క తల్లి అయినటువంటి నాగులాంబ జ్ఞాపకార్థం నాగపట్నం అనేటువంటి దాన్ని నిర్మించాడు శ్రీకృష్ణదేవరాయలు. వీళ్ళు డచ్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు భారతదేశంపై కంటే కూడా దేనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు అంటే ఇండోనేషియా మీద కాన్సన్ట్రేషన్ చేశారు. భారతదేశాన్ని కేవలం వస్త్రాల కోసం మాత్రమే ఉపయోగించుకోవడం జరిగింది. ఇలా నామమాత్రంగా ఉండేటువంటి ఈ డచ్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు 1759వ సంవత్సరంలో జరిగినటువంటి బదేరా లేకపోతే చిన్సురా అనేటువంటి యుద్ధంలో 1759వ సంవత్సరంలో బదేరా లేకపోతే చిన్సురా యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఓడిపోయి 1759వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఓడిపోయి భారతదేశం నుంచి కంప్లీట్గా వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయారు. ఇండోనేషియా దేశానికి వెళ్ళిపోవడం జరిగింది డచ్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు. డచ్ వాళ్ళు భారతదేశంపై అంతగా కాన్సన్ట్రేషన్ చేయలేదు, కేవలం వస్త్రాల కోసమే కాన్సన్ట్రేషన్ చేశారు. ఈ వస్త్రాల కోసం కాన్సన్ట్రేషన్ చేసినప్పటికీ 1759వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో బదేరా లేకపోతే చిన్సురా యుద్ధంలో ఓడిపోయి తమ యొక్క అంటే భారతదేశాన్ని వదిలేసి ఇండోనేషియాకి వెళ్ళిపోవడం జరిగింది. డచ్ వాళ్ళు అనగానే మనకు మూడు పాయింట్లు ఇంపార్టెంట్ అండి. డచ్ వాళ్ళ యొక్క మొదటి స్థావరం ఎక్కడ ఉంది అంటే 1605వ సంవత్సరంలో మచిలీపట్నం వద్ద ఏర్పాటు చేసుకున్నారు. డచ్ వాళ్ళు భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం ఏర్పాటు చేసుకున్న కంపెనీ ఏంటి? డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఏ సంవత్సరం ఏర్పాటు చేసుకున్నారు? 1602వ సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశంలో డచ్ వాళ్ళ యొక్క ప్రధాన స్థావరం అంటే
పులికాట్ అనేటువంటిది 1690 సంవత్సరంలో పులికాట్ నుంచి నాగపట్నంకి మార్చారు. భారతదేశం నుంచి ఎలా వెళ్ళిపోయారు డచ్ వాళ్ళు? బదేరా లేకపోతే చిన్సురా యుద్ధం 1759. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బదేరా లేకపోతే చిన్సురా యుద్ధం ఏ సంవత్సరం జరిగింది అంటే 1759 సంవత్సరంలో జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది అంటే బ్రిటిష్ మరియు ఈ డచ్ వాళ్ళ మధ్య జరిగింది. ఈ యుద్ధంలో ఓడిపోయి డచ్ వాళ్ళు మొత్తం కూడా సర్దేసుకొని ఇండోనేషియాకు వెళ్ళిపోవడం జరిగింది. ఇదండి డచ్ వాళ్ళు. నెక్స్ట్ డచ్ వాళ్ళ తర్వాత బ్రిటిష్ వాళ్ళు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి బ్రిటిష్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం 1600 డిసెంబర్ 31వ తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా 1600 డిసెంబర్ 31వ తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం ఎలిజబెత్ రాణి ఆమోదం తెలిపింది. ఏంటి అంటే ఎలిజబెత్ రాణి అనేటువంటి ఆవిడ, బ్రిటన్ యొక్క రాణి ఈ ఎలిజబెత్ రాణి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం ఎప్పుడు అనుమతి తెలిపింది అంటే 1600 డిసెంబర్ 31. చాలా సార్లు అడిగిన బిట్టండి. ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం ఏ రోజున అనుమతి ఇచ్చింది ఎలిజబెత్ రాణి అంటే 1600 డిసెంబర్ 31వ తేదీన అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ ఎలిజబెత్ రాణి ఏమని అనుమతి ఇచ్చింది అంటే భారతదేశంతో పాటు తూర్పు ఆసియా దేశాల్లో 15 సంవత్సరాలు గుత్తాధిపత్య హక్కులు కల్పించింది. అంటే మోనోపోలీని కల్పించింది. అంటే ఏంటి అంటే ఒక్క ఈస్ట్ ఇండియా కంపెనీ తప్ప ఇంకా ఏ బ్రిటిష్ వ్యక్తి కూడా ఈ తూర్పు ఆసియా దేశాలతో వ్యాపారం చేయడానికి లేదు. కేవలము ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే వ్యాపారం చేయాలి అని చెప్పేసి ఎలిజబెత్ రాణి అనేటువంటి ఆవిడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎలిజబెత్ రాణి 1600 డిసెంబర్ 31వ తేదీన ఆమోదం తెలిపింది. ఎన్ని సంవత్సరాలు గుత్తాధిపత్య హక్కులు కల్పించింది అంటే 15 సంవత్సరాలు గుత్తాధిపత్య హక్కులు కల్పించింది. ఎలిజబెత్ రాణి తర్వాత వచ్చినటువంటి రాజు, ఆమె యొక్క కొడుకైనటువంటి జేమ్స్ అనేటువంటి వాడు, ఎలిజబెత్ తర్వాత వచ్చినటువంటి జేమ్స్ అనేటువంటి వాడు ఈ 15 సంవత్సరాల కాల పరిమితిని అన్లిమిటెడ్ పీరియడ్ లాగా మార్చడం జరిగింది. అన్లిమిటెడ్ పీరియడ్ అంటే ఒక టైం పీరియడ్ ఏమీ ఇవ్వలేదు. మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా ఈ తూర్పు ఆసియా దేశాలతో గుత్తాధిపత్య హక్కులు అంటే వ్యాపారం చేసుకునే హక్కులు కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంకా ఏ బ్రిటిష్ వ్యక్తి కూడా ఈ తూర్పు ఆసియా దేశాలతో వ్యాపారం చేయడానికి లేదు అని చెప్పేసి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇలా భారతదేశానికి 1600 డిసెంబర్ 31వ తేదీన కంపెనీని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తమ యొక్క మొదటి స్థావరాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకుంది అంటే 1608వ సంవత్సరంలో తమ యొక్క మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు తమ యొక్క మొదటి స్థావరాన్ని ఏ సంవత్సరం ఏర్పాటు చేసుకున్నారు అంటే 1608లో. ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు అంటే సూరత్. చాలా సార్లు అడిగిన క్వశ్చన్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క మొదటి స్థావరం సూరత్. ఏ సంవత్సరం ఏర్పాటు చేసుకున్నారు అంటే 1608వ సంవత్సరం. ఎలా ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు స్థావరం అంటే 1608వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు జహంగీర్ అనేటువంటి వాడు. 1608 నాటికి భారతదేశ రాజు ఎవడు అంటే జహంగీర్ అనేటువంటి వాడు. ఈ జేమ్స్ వన్ అనేటువంటి వాడు, ఎలిజబెత్ రాణి కొడుకైనటువంటి జేమ్స్ వన్ అనేటువంటి వాడు తన యొక్క రాయబారిగా, తన యొక్క ప్రతినిధిగా విలియం హాకిన్స్ అనేటువంటి వాడిని 1608వ సంవత్సరంలో జేమ్స్ వన్ అనేటువంటి వాడు తన రాయబారిగా పంపిస్తాడు జహంగీర్ ఆస్థానానికి రాయబారిగా పంపిస్తాడు విలియం హాకిన్స్. ఈ విలియం హాకిన్స్ అనేటువంటి వాడు జహంగీర్తో చర్చలు జరిపి సూరత్ దగ్గర
తమ స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి సంపాదించడం జరిగింది. సూరత్ దగ్గర తమ స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి సంపాదించడం జరిగింది. కాకపోతే అంతకుముందు ఉన్నటువంటి పోర్చుగీస్ వాళ్ళ యొక్క వ్యతిరేకతతో ఈ సూరత్ దగ్గర తాత్కాలికంగా వీళ్ళు స్థావరం ఏర్పాటు చేసుకున్నప్పటికీ వీళ్ళకి ఇంకా ఇబ్బందులు రావడం జరిగింది. దీనితోటి 1615వ సంవత్సరంలో ఇంకొక బ్రిటిష్ రాయబారి వస్తాడు. వాడి పేరే సర్ థామస్ రో అనేటువంటి వాడు. సర్ థామస్ రో అనేటువంటి వాడు. ఈ సర్ థామస్ రో అనేటువంటి వాడు జహంగీర్తో చర్చలు జరిపి భారతదేశం మొత్తం కూడా వ్యాపారం చేసుకునే హక్కులు సంపాదించడం జరుగుతుంది. భారతదేశానికి ఇద్దరు బ్రిటిష్ రాయబారులు వస్తారు. విలియం హాకిన్స్ అనేటువంటి వాడేమో సూరత్ దగ్గర స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ సంపాదిస్తే, సర్ థామస్ రో అనేటువంటి వాడేమో మిగతా అంటే టోటల్ భారతదేశం మొత్తం కూడా మొఘల్ సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించిందో అంతవరకు కూడా స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సర్ థామస్ రో అనేవాడు అనుమతులు సంపాదించడం జరిగింది. ఈ అనుమతులు ఇచ్చినటువంటి భారతీయ రాజు ఎవడు అంటాడు ఎగ్జామ్ లో. ఎవడు అంటే జహంగీర్ అనేటువంటి వాడు. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసం అనుమతి ఇచ్చినటువంటి భారతీయ రాజు ఎవడు అంటే జహంగీర్ అనేటువంటి వాడు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో మొదటి స్థావరాన్ని 1608లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సూరత్ వద్ద ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారతదేశంలో వ్యాపారం చేయడం కోసం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1600 డిసెంబర్ 31వ తేదీన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో 3 కొత్త పట్టణాలను నిర్మించడం జరిగింది. ఆ 3 కొత్త పట్టణాలు ఏంటి అంటే మద్రాస్ పట్టణం, దాంతోపాటు బొంబాయి పట్టణం, దానితో పాటు బొంబాయితో పాటు కలకత్తా పట్టణం. ఈ 3 పట్టణాలను నిర్మించింది ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు. మద్రాస్ పట్టణం, బొంబాయి పట్టణం, కలకత్తా పట్టణం, ఈ 3 పట్టణాలను నిర్మించింది ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు. భారతదేశంలో 3 ప్రముఖ పట్టణాలు. మద్రాస్ పట్టణాన్ని 1639వ సంవత్సరంలో మద్రాస్ పట్టణాన్ని బ్రిటిష్ వాళ్ళు 1639వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. బొంబాయి పట్టణాన్ని 1668వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. కలకత్తా పట్టణాన్ని 1690వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు నిర్మించినటువంటి 3 ప్రధాన పట్టణాలు ఏంటి అంటే మద్రాస్ పట్టణాన్ని 1639వ సంవత్సరంలో, బొంబాయి పట్టణాన్ని 1668వ సంవత్సరంలో, కలకత్తా పట్టణాన్ని 1690వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా మద్రాస్ పట్టణాన్ని ఎలా నిర్మించారు? మద్రాస్ పట్టణాన్ని 1639వ సంవత్సరంలో ఫ్రాన్సిస్ డే అనేటువంటి వాడు నిర్మించింది. ఎవడు అంటే ఫ్రాన్సిస్ డే అనేటువంటి వాడు. 1639వ సంవత్సరంలో మద్రాస్ పట్టణాన్ని నిర్మించింది ఎవరు అంటే ఫ్రాన్సిస్ డే అనేటువంటి బ్రిటిష్ అధికారి. 1639వ సంవత్సరంలో మద్రాస్ పట్టణాన్ని నిర్మించడం జరిగింది. యాక్చువల్గా ఈ మద్రాస్ అనేటువంటి పట్టణం ఎవరి యొక్క కంట్రోల్లో ఉండేది అంటే ఈ మద్రాస్ అనేటువంటి పట్టణం విజయనగర రాజైనటువంటి 3వ వెంకటపతి రాయలు. ఈ 3వ వెంకటపతి రాయల యొక్క కంట్రోల్లో ఉండేది. మద్రాస్ ప్రాంతం మొత్తం కూడా ఏ రాజు కంట్రోల్లో ఉండేది అంటే విజయనగర సామ్రాజ్యం యొక్క రాజైనటువంటి 3వ వెంకటపతి రాయల యొక్క కంట్రోల్లో ఉండేది. ఈ 3వ వెంకటపతి రాయలు తరపున ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న అధికారి ఎవరు అంటే దామెర్ల వెంకటాద్రి సోదరులు. ఈ దామెర్ల వెంకటాద్రి సోదరులు అనేటువంటి వాళ్ళు 3వ వెంకటపతి రాయలు తరపున ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ఈ దామెర్ల వెంకటాద్రి సోదరుల నుంచి ఈ ఫ్రాన్సిస్ డే అనేటువంటి వాడు మద్రాస్ ప్రాంతాన్ని తీసుకోవడం జరిగింది. మద్రాస్ ప్రాంతాన్ని తీసుకొని అక్కడ ఒక గొప్ప పట్టణాన్ని నిర్మించడం జరుగుతుంది ఫ్రాన్సిస్ డే అనేటువంటి వాడు. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఒక గొప్ప కోటను నిర్మించడం జరిగింది. ఆ ఫోర్ట్ పేరే సెయింట్ జార్జ్ ఫోర్ట్.
ఫోర్ట్. ఆ కోట పేరు ఏంటి అంటే సెయింట్ జార్జ్ ఫోర్ట్ అనేటువంటిది. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు నిర్మించినటువంటి మొదటి పట్టణం మద్రాస్ పట్టణం 1639వ సంవత్సరంలో నిర్మించిన వాడు ఫ్రాన్సిస్ డే అనేటువంటి వాడు. ఎవరి యొక్క కంట్రోల్లో ఉండేది అంటే విజయనగర సామ్రాజ్యం రాజైనటువంటి మూడవ వెంకటపతి రాయల యొక్క కంట్రోల్లో ఉండేది. మూడవ వెంకటపతి రాయల తరపున ఆ ప్రాంతాన్ని పరిపాలించిన వాడు దామెర్ల వెంకటాద్రి సోదరులు అనేటువంటి వాళ్ళు. ఈ మద్రాస్ పట్టణంలో బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన ఫోర్ట్ ఏంటి అంటే సెయింట్ జార్జ్ ఫోర్ట్ అనేది. సెయింట్ జార్జ్ ఫోర్ట్ని ఎప్పుడు నిర్మించారు అంటే 1639-40 సంవత్సరం మధ్య కాలంలో, 1639-40 సంవత్సరాల మధ్య కాలంలో సెయింట్ జార్జ్ ఫోర్ట్ను నిర్మించడం జరిగింది. ఈ సెయింట్ జార్జ్ ఫోర్ట్ అనేటువంటిది భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు నిర్మించినటువంటి మొట్టమొదటి కోట. సెయింట్ జార్జ్ ఫోర్ట్ అనేటువంటిది మొట్టమొదటి కోట. ఈ మద్రాస్ పట్టణాన్ని నిర్మించిన తర్వాత దామెర్ల వెంకటాద్రి సోదరుల యొక్క తండ్రి గారి పేరు చెన్నప్ప. దామెర్ల వెంకటాద్రి సోదరుల తండ్రి పేరు ఏంటి అంటే ఫాదర్ పేరు చెన్నప్ప. ఆ చెన్నప్ప జ్ఞాపకార్థం మద్రాస్ ప్రాంతానికి చన్నపట్టణం అని పేరు పెట్టడం జరిగింది. మద్రాసు పట్టణానికి ఏమని పేరు పెట్టారు అంటే చన్నపట్టణం అని పేరు పెట్టడం జరిగింది. యాక్చువల్గా మద్రాస్ అనేటువంటి ప్రాంతాన్ని చన్నపట్నం అని ఎందుకు పిలుస్తారు అంటే దామెర్ల వెంకటాద్రి సోదరుల యొక్క తండ్రి అయినటువంటి చెన్నప్ప యొక్క జ్ఞాపకార్థం ఆ పట్టణానికి చన్నపట్నం అని పేరు పెట్టడం జరిగింది. ఇది మద్రాస్ పట్టణాన్ని నిర్మించింది. మద్రాస్ పట్టణాన్ని నిర్మించింది ఫ్రాన్సిస్ డే అనేటువంటి వాడు. నెక్స్ట్ పట్టణం బొంబాయి పట్టణం. నెక్స్ట్ పట్టణం ఏంటి అంటే బొంబాయి పట్టణం. బొంబాయి నగరాన్ని 1668వ సంవత్సరంలో, బొంబాయి పట్టణాన్ని 1668వ సంవత్సరంలో నిర్మించింది గెరాల్డ్ అంజీర్. 1668వ సంవత్సరంలో ఈ బొంబాయి పట్టణాన్ని నిర్మించింది ఎవరు అంటే గెరాల్డ్ అంజీర్ అనేటువంటి వాడు. యాక్చువల్గా మామూలుగా అయితే బొంబాయి అనేటువంటిది ఎవరి యొక్క కంట్రోల్లో ఉండేది అంటే పోర్చుగీస్ వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉండేదండి. బొంబాయి అనేటువంటి పట్టణం ఎవరి యొక్క కంట్రోల్లో ఉండేది అంటే పోర్చుగీస్ వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉండేది. కాకపోతే పోర్చుగీస్ యువరాణి అయినటువంటి క్యాథరీనా బ్రిగాంజా, పోర్చుగీస్ యువరాణి అయినటువంటి క్యాథరీనా బ్రిగాంజా, బ్రిటన్ యువరాజు అయినటువంటి రెండవ చార్లెస్. యాక్చువల్గా బొంబాయి అనేటువంటిది పోర్చుగీస్ వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉండిద్ది. పోర్చుగీస్ యువరాణి అయినటువంటి క్యాథరీనా బ్రిగాంజాకి బ్రిటన్ రాకుమారుడైనటువంటి చార్లెస్ టూకి వీళ్ళిద్దరికీ వివాహం జరిగిద్ది. ఈ వివాహం సందర్భంగా పోర్చుగీస్ వాళ్ళు చార్లెస్ టూకి కట్నం కింద బొంబాయి పట్టణాన్ని ఇవ్వడం జరిగింది. ఈ బొంబాయి పట్టణం అనేటువంటి దాన్ని బ్రిటన్ రాజు గెరాల్డ్ అంజీర్కు లీజుకి ఇవ్వడం జరిగింది. ఈ గెరాల్డ్ అంజీర్ అనేటువంటి వాడు 1668వ సంవత్సరంలో బొంబాయి పట్టణాన్ని నిర్మించడం జరిగింది. బొంబాయి దగ్గర గెరాల్డ్ అంజీర్ నిర్మించినటువంటి కోట ఏంటి అంటే సెయింట్ డేవిడ్ కోట. బొంబాయి దగ్గర గెరాల్డ్ అంజీర్ నిర్మించినటువంటి కోట ఏంటి అంటే సెయింట్ డేవిడ్ కోట. మద్రాస్ దగ్గర నిర్మించినటువంటి కోట సెయింట్ జార్జ్ కోట. బొంబాయి దగ్గర నిర్మించినటువంటి కోట ఏంటి అంటే సెయింట్ డేవిడ్ ఫోర్ట్ అనేది 2 పట్టణాల్లో ఉండిద్దండి. బాగా ఇంపార్టెంట్. సెయింట్ డేవిడ్ ఫోర్ట్ ఒకటేమో బొంబాయి దగ్గర ఉండిద్ది, ఇంకొక ఫోర్ట్ ఏమో కడలూరు, చెన్నై దగ్గర ఉండిద్దండి కడలూరు. ఈ కడలూరులో కూడా ఉండి ఆ కోట పేరు సెయింట్ డేవిడ్ కోట. ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్, ఎక్కువ సార్లు అడిగింది ఇదేనండి. కడలూరు దగ్గర బ్రిటిష్ వాళ్ళు నిర్మించినటువంటి కోట ఏంటి అంటే సెయింట్ డేవిడ్ కోట. ఈ సెయింట్ డేవిడ్ కోటని బొంబాయి దగ్గర ఉన్నటువంటి కోటను కూడా పిలవడం జరుగుతుంది. బొంబాయి అనేటువంటి పట్టణాన్ని 1668లో గెరాల్డ్ అంజీర్ నిర్మించాడు. అక్కడ ఆయన నిర్మించిన కోట ఏంటి అంటే సెయింట్ డేవిడ్ కోట. ఇంకా లాస్ట్ పట్టణం కలకత్తా పట్టణం అనేటువంటి దాన్ని 1690వ సంవత్సరంలో, కలకత్తా పట్టణాన్ని 1690వ సంవత్సరంలో నిర్మించింది ఎవరు అంటే జాబ్ చార్నాక్.
కలకత్తా పట్టణాన్ని నిర్మించింది ఎవరు అంటే జాబ్ చార్నాక్ అనేటువంటి వాడు 1690 సంవత్సరంలో కలకత్తా పట్టణాన్ని నిర్మించింది జాబ్ చార్నాక్ అనేటువంటి వాడు. యాక్చువల్గా కలకత్తా అనేటువంటిది ఒక పెద్ద పట్టణం కాదు, 3 పట్టణాలు అంటే 3 చిన్న చిన్న గ్రామాల యొక్క కలక. అవి ఏంటి అంటే కాలికతా, గోవిందాపూర్, సుతామతి. ఈ 3 చిన్న చిన్న గ్రామాలను కలిపి కలకత్తా అనేటువంటి ఒక పెద్ద పట్టణంగా నిర్మించింది ఎవరు అంటే జాబ్ చార్నాక్ అనేవాడు 1690 సంవత్సరంలో. ఇక్కడ నిర్మించినటువంటి కోట ఏంటి అంటే ఫోర్ట్ విలియం. అక్కడ నిర్మించినటువంటి కోట ఏంటి అంటే ఫోర్ట్ విలియం అనేటువంటి కోటను నిర్మించడం జరిగింది 1690 సంవత్సరంలో జాబ్ చార్నాక్ అనేటువంటి వాడు. ఇలా భారతదేశంలో 3 ప్రధాన పట్టణాలను నిర్మించడం జరిగింది. బొంబాయి పట్టణాన్ని, మద్రాస్ పట్టణాన్ని, దానితో పాటు కలకత్తా పట్టణాన్ని నిర్మించడం జరిగింది. ఈ 3 పట్టణాలను భారతదేశంలో నిర్మించింది ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు. ఈ బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఈ పట్టణాలను నిర్మించారు. దీనితో పాటు మిగతా యూరోపియన్ దేశస్తులను అందరినీ ఓడించేసి భారతదేశంలో వీళ్ళే సామ్రాజ్య స్థాపన చేయడం జరిగింది. ఈ సామ్రాజ్య స్థాపన ఎలా చేశారు, ఆధిపత్యం ఎలా సంపాదించారు అనేది నెక్స్ట్ టాపిక్ లో చెప్పుకుందాం. దానికంటే ముందు బ్రిటిష్ వాళ్ళు అనేటువంటిది ఇంతవరకు ఆపేసుకొని నెక్స్ట్ ఎవరి గురించి చెప్పుకుందాము అంటే డేన్స్ లేకపోతే డెన్మార్క్ వాళ్ళు. ఈ డెన్మార్క్ వాళ్ళు భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం 1616 సంవత్సరంలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మొదటి స్థావరం ఏంటి అంటే ట్రాకుంబార్, తమిళనాడు రాష్ట్రంలో ఉండిద్దండి. భారతదేశంలో డెన్మార్క్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి మొదటి స్థావరం ట్రాకుంబార్ అనేటువంటి పట్టణం ఏ సంవత్సరం ఏర్పాటు చేసుకున్నారు అంటే 1616 సంవత్సరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ డెన్మార్క్ వాళ్ళ యొక్క ప్రధాన స్థావరం భారతదేశంలో ఏంటి అంటే సెరంపూర్. భారతదేశంలో డెన్మార్క్ వాళ్ళ యొక్క ప్రధాన స్థావరం సెరంపూరు. ఈ సెరంపూర్ అనేటువంటిది బెంగాల్ రాష్ట్రంలో ఉండిద్దండి. సెరంపూర్ ఎక్కడ ఉండిద్ది అంటే బెంగాల్ రాష్ట్రంలో ఉండిద్ది. డెన్మార్క్ వాళ్ళు 1616 సంవత్సరంలో మొదటి స్థావరాన్ని ట్రాకుంబార్ వద్ద ఏర్పాటు చేసుకున్నారు. ప్రధాన స్థావరం అయితే బెంగాల్లో ఉండేటువంటి సెరంపూర్ అనేటువంటి వాళ్ళు. వీళ్ళు పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేదు, భారతదేశంతో వ్యాపారం కోసం పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేదు డెన్మార్క్ వాళ్ళు. వీళ్ళ స్థావరాలు కూడా చాలా తక్కువ మాత్రమే ఉండేటివి. వీళ్ళ యొక్క మొత్తం స్థావరాల్ని 1845 సంవత్సరంలో వీళ్ళ యొక్క మొత్తం అంటే డెన్మార్క్ వాళ్ళకు ఉండేటువంటి మొత్తం స్థావరాలని 1845 సంవత్సరంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి హార్డింజ్ వన్ అనేటువంటి వాడికి 120 లక్షలకు అమ్మేసుకొని వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడం జరిగింది. ఎంతగా అమ్మేసుకున్నారు అంటే 120 లక్షలకు అమ్మేసుకొని వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడం జరిగింది. ఇలా భారతదేశంలో డెన్మార్క్ వాళ్ళు 1616 సంవత్సరంలో వచ్చారు. 1845 సంవత్సరంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే డెన్మార్క్ వాళ్ళు ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ కి తమ స్థావరాలు అమ్మేసుకున్నారు అంటే హార్డింజ్ వన్ అనేవాడికి మొత్తం ఎంత రేటుకు అంటే 120 లక్షల రూపాయలకు అమ్మేసుకోవడం జరిగింది. ఇలా భారతదేశంలోకి వచ్చారు, వెళ్ళిపోయారు డెన్మార్క్ వాళ్ళు. ఇంకా చిట్ట చివరిగా భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఫ్రెంచ్ వాళ్ళు. చిట్ట చివరిగా భారతదేశానికి వచ్చినటువంటి యూరోపియన్ దేశస్తులు ఎవరు అంటే ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం ఏర్పాటు చేసుకున్న కంపెనీ పేరు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం ఫ్రెంచ్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కంపెనీ పేరు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు అంటే 1664 సంవత్సరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసిన ఇయర్ ఎప్పుడు అంటే 1664 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు
ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశంలో ప్రధాన స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు అంటే సూరత్ వద్ద ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం ప్రధాన స్థావరాన్ని సూరత్ వద్ద 1668వ సంవత్సరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సూరత్ వద్ద 1668వ సంవత్సరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫ్రెంచ్ వాళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రెంచ్ వాళ్ళ యొక్క మొదటి స్థావరం భారతదేశంలో ఏంటి అంటే సూరత్ 1668వ సంవత్సరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే ఆంధ్రాలో అయితే ఫ్రెంచ్ వాళ్ళ మొదటి స్థావరాన్ని 1669వ సంవత్సరంలో మచిలీపట్నం వద్ద ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1669వ సంవత్సరంలో మచిలీపట్నం వద్ద ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సూరత్లో భారతదేశంలో అయితే మొదటి స్థావరం సూరత్, ఆంధ్రప్రదేశ్లో అయితే మొదటి స్థావరం మచిలీపట్నం అనేటువంటిది. యాక్చువల్గా ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలు, అన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసుకున్నటువంటి కంపెనీలు. మొట్టమొదటిసారిగా ప్రభుత్వమే భారతదేశంతో వ్యాపారం చేయాలి అని చెప్పేసి ఒక కంపెనీని ఏర్పాటు చేసుకుంది, ఒక ప్రభుత్వ రంగ కంపెనీని ఏర్పాటు చేసుకుంది. ఆ కంపెనీ పేరే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వమే ఏర్పాటు చేసినటువంటి సంస్థ. అందుకనే ఈ ఫ్రెంచ్ అనేటువంటిది ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, భారతదేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఫ్రెంచ్ యొక్క గవర్నమెంట్ యొక్క అనుమతి అవసరం అవుతూ ఉండేది. అందుకనే నిర్ణయాలు చాలా లేట్గా తీసుకుంటూ ఉండేది ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ అనేటువంటి వాళ్ళు. భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ప్రధాన స్థావరం పాండిచ్చేరి. భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ప్రధాన స్థావరం ఏంటి అంటే పాండిచ్చేరి. ఈ పాండిచ్చేరి పట్టణం యొక్క ఒరిజినల్ నేమ్, అసలు పేరు వాలికొండాపురం. పాండిచ్చేరి యొక్క అసలు పేరు ఏంటి అంటే వాలికొండాపురం. పాండిచ్చేరి అనేటువంటి పట్టణాన్ని ఫ్రెంచ్ వాళ్ళు ప్రధాన స్థావరంగా ఉపయోగించుకోవడం జరిగింది. దాని యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే వాలికొండాపురం. పాండిచ్చేరి అనేటువంటి పట్టణాన్ని నిర్మించింది ఎవరు అంటే ఫ్రెంచ్ వాళ్ళు. భారతదేశంలో పాండిచ్చేరి పట్టణాన్ని నిర్మించింది ఫ్రెంచ్ వాళ్ళు. ఫ్రెంచ్ యొక్క మొదటి గవర్నర్ జనరల్ అయినటువంటి ఫ్రెంచ్ యొక్క యాక్చువల్గా పాండిచ్చేరి అనేటువంటి పట్టణాన్ని వాలికొండాపురం అని పిలిచేవాళ్ళు. ఈ పాండిచ్చేరి అనేటువంటి పట్టణాన్ని నిర్మించింది ఫ్రాంకోయిస్ మార్టిన్. పాండిచ్చేరి అనేటువంటి పట్టణాన్ని నిర్మించింది ఎవరు అంటే ఫ్రాంకోయిస్ మార్టిన్. ఫ్రెంచ్ యొక్క మొదటి గవర్నర్ జనరల్ ఎవడు అంటే ఫ్రాంకోయిస్ మార్టిన్. ఫ్రెంచ్ ప్రభుత్వం యొక్క ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మొదటి గవర్నర్ ఫ్రాంకోయిస్ మార్టిన్ 1673వ సంవత్సరంలో ఫ్రాంకోయిస్ మార్టిన్ పాండిచ్చేరి అనేటువంటి పట్టణాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఫ్రాంకోయిస్ మార్టిన్ అనేటువంటి వాడే ఫ్రెంచ్ యొక్క మొదటి గవర్నర్. ఈ ఫ్రాంకోయిస్ మార్టిన్ తర్వాత ఈ ఫ్రెంచ్ వాళ్ళలోనే ప్రసిద్ధి చెందినటువంటి ఇంకొక గవర్నర్ జనరల్ ఉంటాడు, డూప్లే అనేటువంటి వాడు. ఫ్రాంకోయిస్ మార్టిన్ తర్వాత ప్రసిద్ధి చెందినవాడు, టోటల్గా ఫ్రెంచ్ గవర్నర్ జనరల్లోనే ప్రసిద్ధి చెందినటువంటి వాడు డూప్లే అనేటువంటి వాడు. ఈ డూప్లే అనేటువంటి వాడు గవర్నర్ జనరల్గా వచ్చిన తర్వాతనే బ్రిటిష్ వాళ్ళకి మరియు ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య ఆధిపత్య పోరు జరిగింది. ఎందుకని వీళ్ళిద్దరికి మధ్య ఆధిపత్య పోరు జరిగింది అంటే వీళ్ళిద్దరి యొక్క ప్రధాన స్థావరాలు దానితో పాటు వీళ్ళిద్దరి యొక్క స్థావరాలన్నీ కూడా భారతదేశంలో ఒకే ప్రాంతాల్లో ఉంటాయి. దానితో పాటు ఈ ఫ్రెంచ్ వాళ్ళకి అంటే ఫ్రాన్స్ దేశానికి మరియు ఇంగ్లాండ్ దేశానికి, బ్రిటన్ దేశానికి యూరప్లోనే శత్రుత్వం ఉండిద్ది. యూరప్లోనే ఈ బ్రిటన్ దేశానికి మరియు ఫ్రాన్స్ దేశానికి యూరప్లో శత్రుత్వం ఉండిద్ది. దానితో పాటు భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళకి మరియు బ్రిటిష్ వాళ్ళకి ఇద్దరికి స్థావరాలు ఒకే ప్రాంతంలో ఉండడం వల్ల వీళ్ళిద్దరికీ మధ్య ఆధిపత్య పోరు జరిగిద్ది. ఇలా ఆధిపత్య పోరు జరిగినప్పుడు ఈ ఫ్రెంచ్ వాళ్ళకి మరియు బ్రిటిష్ వాళ్ళకి మధ్య 3 కర్ణాటక యుద్ధాలు జరుగుతాయి. కర్ణాటక యుద్ధాలు అనేటువంటివి ఏ 2 దేశాల మధ్య జరిగాయి అంటే ఫ్రెంచ్ వాళ్ళకి మరియు బ్రిటిష్ వాళ్ళకి మధ్య, ఫ్రెంచ్ మరియు బ్రిటిషర్స్ మధ్య ఈ కర్ణాటక యుద్ధాలు అనేవి జరగడం జరుగుతుంది. యాక్చువల్గా డూప్లే అనేటువంటి వాడు ఫ్రెంచ్ గవర్నర్ జనరల్గా ఉన్న సమయంలో ఈ ఫ్రెంచ్ వాళ్ళకి మరియు బ్రిటిష్ వాళ్ళకి మధ్య కర్ణాటక యుద్ధాలు జరుగుతాయి. మొత్తం కర్ణాటక యుద్ధాలు ఎన్ని జరుగుతాయంటే 3 కర్ణాటక యుద్ధాలు జరుగుతాయి. కర్ణాటక యుద్ధాలు ఎన్ని జరుగుతాయంటే 3 కర్ణాటక యుద్ధాలు జరుగుతాయి. ఏ 2 దేశాల మధ్య జరిగాయంటే ఫ్రెంచ్ మరియు
బ్రిటిష్ వాళ్ళ మధ్య జరిగాయి. ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ వాళ్ళ మధ్య జరిగాయి. మొదటి కర్ణాటక యుద్ధం అనేటువంటిది 1746. మొదటి కర్ణాటక యుద్ధం అనేటువంటిది 1746 నుంచి 48 వరకు జరుగుతుంది. రెండవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది 1748 నుంచి 56 వరకు జరిగింది. మూడవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది 1756 నుంచి 63 వరకు జరిగింది. మొత్తం కర్ణాటక యుద్ధాలు 3 కర్ణాటక యుద్ధాలు జరుగుతాయి. ఫ్రెంచ్ వాళ్ళకి మరియు బ్రిటిష్ వాళ్ళకి మధ్య జరుగుతాయి. కర్ణాటక యుద్ధాలు అని ఎందుకు పిలిచాము అంటే కర్ణాటక ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రంలో జరిగాయి కాబట్టి వీటిని కర్ణాటక యుద్ధాలు అని పిలుస్తారు. ఈ మొదటి కర్ణాటక యుద్ధం అనేది 1746 నుంచి 48 వరకు జరిగింది. రెండవ కర్ణాటక యుద్ధం అనేది 1748 నుంచి 56 వరకు జరిగింది. మూడవ కర్ణాటక యుద్ధం అనేది 1756 నుంచి 63 వరకు జరిగింది. ఈ మూడు కర్ణాటక యుద్ధాల ఫలితంగా ఫ్రెంచ్ వాళ్ళు తమ ప్రాధాన్యతను కోల్పోవడం జరిగింది. ఫ్రెంచ్ వాళ్ళు తమ ప్రాధాన్యతను కోల్పోయారు. కేవలము వీళ్ళు పాండిచ్చేరి ప్రాంతానికి మాత్రమే పరిమితమైపోయారు. ఈ పాండిచ్చేరి ప్రాంతంలో కూడా ఎప్పటి వరకు ఉన్నారు అంటే 1954 వరకు ఉన్నారు. భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళు ఎప్పటి వరకు ఉన్నారు అంటే 1954 వరకు భారతదేశంలో ఉన్నారు. పాండిచ్చేరి అనేటువంటిది ప్రధాన స్థావరంగా చేసుకొని వీళ్ళు భారతదేశంతో వ్యాపారం చేశారు. పాండిచ్చేరితో పాటు దాద్రా నగర్ హవేలీ ఈ రెండు ప్రాంతాలను ఎప్పుడు ఖాళీ చేశారు అంటే 1954లో ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశంతో మొదటి స్థావరాన్ని 1668లో ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడు వెళ్ళిపోయారు అంటే 1954లో వెళ్ళిపోవడం జరిగింది. ఇలా ఫ్రెంచ్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు భారతదేశం నుంచి 1954వ సంవత్సరంలో వెళ్ళిపోవడం జరిగింది. ఇలా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా తమ ప్రాధాన్యతను కోల్పోయారు. బ్రిటిష్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఎలా సామ్రాజ్యాన్ని స్థాపించారు, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన ఎలా జరిగింది అనేటువంటిది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.